సో బాగున్నారు డెఫినెట్గా. యాహ్! సో చెప్పండి, అంటే మాధులత గారు మళ్ళీ మూవీస్కి వచ్చారు అనే ఇన్ఫర్మేషన్ మాకు కొంచెం ఉంది, మూవీస్ చేస్తున్నారు అని. గ్యాప్ తీసుకోలేదు. బట్ వెరీ అన్‌ఫార్చునేట్ ఏంటంటే నేను చేసిన మూవీస్ రిలీజ్ అవ్వలేదు. మాధులత గారు ఇంకా పాలిటిక్స్ లోకి వెళ్ళిపోతున్నారు. ఇందులో జాయిన్ అయ్యాను. 2019లో కంటెస్ట్ చేశాను యాజ్ ఎమ్మెల్యేగా గుంటూరు 2 నుంచి. టీసీఎస్ లాంటి ఒక టాటా కంపెనీలో కూడా ఇలా జరుగుతుందా? అసలు యాక్చువల్లీ మతం మార్చాలి అనేది హిందువుల మీదే కదా ఎక్కువ టార్గెటు. సో మేము గొర్రెలు, పందులు అంటాం. ఇంకా వేరే ఆప్షన్ లేదు మాకు. గొర్రెలని వాళ్ళు చెప్పుకుంటారు. ఒక కోవా బన్ మీద ఇష్యూ వస్తే ఏం బతకనివ్వరా? నలుగురు హిందూ ఆడపిల్లల్ని చెరిచే హక్కు లేదా వీళ్ళకి? ఇంక్లూడింగ్ లోకేష్ గారు, నాగబాబు గారు. ఇవ్వండి, వాళ్ళకి ఫండింగ్ ఇవ్వండి. మీ ఇళ్ళల్లో ఆడవాళ్ళని కూడా పంపించండి జిహాదులకి. ఇట్ ఈస్ ఎ సెక్షువల్ జిహాద్ అంతే. మంగ్లీ ప్రూఫ్స్ ఉన్నాయి, ఇన్ని కోట్లు. చాలా సందర్భాలలో ఇట్లా దొరికిన సందర్భంలో అందరూ జడ్జ్ చేసేసి ఒక నింద వేసేస్తారు. విష్ణుప్రియ ఆమె బట్టలు ఇప్పుకొని ఫోటోలు పెడితే 30-40 లక్షలు ఎందుకు వచ్చాయి? అదే ఎన్కాష్ చేసుకోవడం. బట్ మొన్న ఈ మధ్య కూడా అనసూయ గారు శివాజీ ఇది పెద్ద ప్రాపగాండా అయింది. నాకు కూడా అనసూయ డ్రెస్ నచ్చదు. మాధులత డివోటీ, కృష్ణుని బాగా నమ్ముతుంది, స్పిరిచువల్ గా ఉంటుంది. ఇంత డివోటీ అయిన మాధులత సాయిబాబా విషయంలో మాత్రమే సాయిబాబా దేవుడు కాదు, ఆయన ఒక ముస్లిం అన్నాను. ఇందులో తప్పేంటి? ఎందుకు కేసు వేయాలి? బిఏ హిందూ, లివ్ యాజ్ ఎ హిందూ, బిఏ స్ట్రాంగ్ హిందూ. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ ఉమా. ఈరోజు మనతో పాటు ఉన్న యాక్టరస్ అని చెప్పాలా, పొలిటీషియన్ అని చెప్పాలా, సోషలిస్ట్ అని చెప్పాలా, అన్నీ కలిపితే ఆ ఆర్టిస్ట్ అండి, ఎవరో కాదు మాధులత గారు ఈరోజు మనతో పాటు ఉన్నారు. సో తను మళ్ళీ మూవీ స్టార్ట్ చేశారు, విషయాలను అడిగి తెలుసుకుందాం. హాయ్ లత గారు, నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను. అయితే మీ ఎప్పుడు సోషల్ మీడియాలో ఫాలో అవుతుంటాం మేము. ఓకే. సో బాగున్నారు డెఫినెట్ గా. Yeah. సో చెప్పండి, అంటే మాధులత గారు మళ్ళీ మూవీస్కి వచ్చారు అనే ఇన్ఫర్మేషన్ మాకు కొంచెం ఉంది, మూవీస్ చేస్తున్నారు అని. సో ఆ స్టోరీ ఏంటి? ఇన్ఫర్మేషన్ ఏం లేదు. మీరు ఆల్రెడీ ఫాలో అవుతున్నారు కదా, సోషల్ మీడియాలోనే పెట్టాను. యాక్చువల్లీ నేను ఎప్పుడు మూవీస్కి గ్యాప్ తీసుకోలేదు. బట్ వెరీ అన్ఫార్చునేట్ ఏంటంటే నేను చేసిన మూవీస్ రిలీజ్ అవ్వలేదు. అదే ట్విస్ట్. 2019లో చేసా, 21లో చేసా, 23లో చేసా, మళ్ళీ ఇప్పుడు 26లో చేస్తున్నా. ఫర్ మీ దర్ ఇస్ నో గ్యాప్, బట్ ఆడియన్స్కి దర్ ఇస్ ఎ గ్యాప్. ఓకే, మీరు ఎప్పుడు గ్యాప్ తీసుకోవాలా వచ్చిందండి? అంతే, అలా క్రియేట్ అయింది గ్యాప్. ఓకే. బట్ ఇప్పుడు కూడా ఒక క్యారెక్టర్ చేస్తున్నా, చిన్న క్యారెక్టరే, బట్ ఇంకా ఇంపార్టెంట్ రోల్స్ చేయాలని చాలా చాలా ఇష్టం, చాలా సంవత్సరాల నుంచి. బట్ నేను అంత సీరియస్గా తీసుకోలేదు టు బీ ఆనెస్ట్లీ సినిమా కెరియర్ని. ఇట్స్ బీన్ ఎ డికేడ్. బట్ 2026 మాత్రం చాలా సీరియస్గా తీసుకొని ఆన్ స్క్రీన్లో కనిపిద్దామని డిసైడ్ అయిపోయాను. సూపర్ సూపర్ డెసిషన్. అంటే చాలా మంది మాకు మధ్యలో వినిపించింది ఏంటంటే మాధులత గారు ఇంకా పాలిటిక్స్ లోకి వెళ్ళిపోతున్నారు, బికమ్ ఏ పొలిటికల్ లీడర్ అయిపోతారు అనే టాక్ బయట చాలా వినిపించింది. సో దాని గురించి ఇంకా మూవీస్ నుంచి పక్కకి వెళ్ళారని వన్ ఆఫ్ ఇది కూడా ఉంది. సో దాని గురించి వెళ్ళిపోతున్నారు కాదు, వెళ్ళాను కదా. 2018లో జాయిన్ అయ్యాను. 2019లో కంటెస్ట్ చేశాను యాజ్ ఎమ్మెల్యేగా గుంటూరు 2 నుంచి. బట్ ఆ తర్వాత చాలా యాక్టివ్ ఉన్నాను. అంటే నాకు ఇష్టమైంది ఏంటంటే మాట్లాడడం, సబ్జెక్ట్ మాట్లాడడం నాకు ఇష్టం. దట్ ఈస్ మై కేపబిలిటీ. నాకేమొచ్చో నేను అదే చేయాలి. మనకు రాంది ఎప్పుడు చేయకూడదు. సో ఎప్పుడైనా పొలిటికల్గా ఎదగాలన్నా, లేకపోతే మనం లైఫ్లో కెరియర్లో ఎదగాలన్నా మనకు వచ్చిన దాన్ని మనం చేయాలి. మనకు రాని దాంట్లో వేలు పెడితే పోయేస్తుంది. సినిమా ఇండస్ట్రీలో 24 క్రాఫ్ట్స్ ఉన్నాయి. నాకు యాక్టింగ్ వచ్చు, నేను వేరే దాంట్లో వేలు పెడితే ఎలా ఉంటుంది? అది మొత్తం పోతుంది. సో నాకున్నది సబ్జెక్ట్ నాలెడ్జ్. దాని గురించి నేను సబ్జెక్ట్ మాట్లాడడం నేను చాలా ఇష్టపడతాను. నేను అందులోనే ఉన్నాను. అండ్ సినిమా ఇండస్ట్రీకి అనుకోకుండాదే గ్యాప్ క్రియేట్ అయింది. నేను ఫోకస్ కూడా చేయలేదు. 2026 ఫోకస్ చెయ్యాలి అనుకుంటున్నాను, చేస్తాను. సో ఇప్పటికీ మీ సాంగ్స్ ఇంతకీ నువ్వెవరు అంటూ మీరు వింటూ ఉంటారో లేదో తెలియదు కానీ ఎక్కువ సర్క్యులేట్ అవుతూనే ఉంటాయి. చాలా మంది ఫేవరెట్ సాంగ్స్ లో ప్లేలిస్ట్ లో 1 or 2 ఉంటుంటా ఉంటాయి. సో నాని గారితో అసలు బిగ్గెస్ట్ హిట్ మీకు అది. అవును. సో ఈ రోజు నాని గారు పారడైస్ లాంటి పాన్ ఇండియా మూవీ కూడా చేస్తున్నారు. సో అప్పుడు ఒకే టైంలో కెరీర్ స్టార్ట్ చేసిన మీరు, మీకు అనిపిస్తుందా అరే నాతో పాటు చేసిన వాళ్ళు ఈరోజు పాన్ ఇండియా దీనిలో ఉన్నారు, మధ్యలో నేను గ్యాప్ వచ్చినా తీసుకున్నా నేను ఇక్కడే ఉండిపోయానా అనే రిగ్రెట్ ఏమైనా ఉందా? నో, నాకు లైఫ్లో ఎప్పుడు రిగ్రెట్స్ ఉండవు. అట్ ద సేమ్ టైం ఎదుటోళ్ళు గ్రో అవుతుంటే అరే వాళ్ళు ఎందుకు గ్రో అయ్యారు, నేను ఎందుకు గ్రో అవ్వలేదు.
నాకు ఆ జెలస్ ఉండదు, అది ఏంటో వెరీ అన్ఫార్చునేట్. మేబీ ఆ కాంపిటేటివ్ స్పిరిట్ ఉంటేనేమో బెటర్ ఏమో, ఉంటే నేను కూడా గ్రో అయ్యేదాన్నేమో. నాకు ఆ కాంపిటీషనే తీసుకోను ఎవరిని నేను సినిమాలో తీసుకోను అండ్ పాలిటిక్స్లో తీసుకోను, నా రియల్ లైఫ్లో కూడా తీసుకోను. బికాజ్ ఇట్స్ మీ, నాకు ఏది వస్తే అది నేను రిసీవ్ చేసుకుంటాను, నాకు ఇంతే రాసి పెట్టింది అనుకుంటాను. దట్స్ ఇట్. బట్ నేను చేసే వర్క్ చాలా జెన్యూన్గా, నాకు వచ్చిన వర్క్ నేను ఫినిష్ చేస్తాను అంతే. బట్ నాని బికేమ్ బిగ్ హీరో, ఐ ఫీల్ హ్యాపీ ఫర్ హిమ్. ఇలా మీరు అడిగితే తప్ప, అంతే తప్ప 24/7 నేనైతే థింక్ చేస్తూ కూర్చోను కదా. అండ్ ఐ వాచ్ హిస్ మూవీస్, ఓటీటీలో తన మూవీస్ చూస్తాను, బాగుంది, మంచి స్టోరీలు. హీ ఆల్వేస్ చూస్ గుడ్ స్టోరీస్ అంతే. సో మాట్లాడుతుంటారా నాని గారితో, No. ఏమైనా కాంటాక్ట్ ఉంటుంది? నో, అసలు తనతోనే కదా, ఎవరితో మాట్లాడు నేను. ఓకే, మేబీ మీరు అందరితో ఆ మెయింటెనెన్స్ ర్యాపో మెయింటైన్ చేయకపోవడం వల్ల నేను కూడా. ఇంట్రోవర్ట్, చాలా మందికి తెలియదు. బేసిక్గా నేను కూడా నమ్మట్లేదు. మీరు ఇంట్రోవర్ట్ అంటే నేనే నమ్మట్లేదు. బికాస్ దెర్ ఆర్ టైప్స్ ఆఫ్ ఇంట్రోవర్ట్ ఉంటారు. అంటే ఎవరితో మాట్లాడకుండా ఉండే వాళ్ళు ఒక్కళ్ళే ఇంట్రోవర్ట్లు కాదు. ఓకే, తనకు తెలిసిన వాళ్ళతో మాత్రమే లిమిటెడ్ సర్కిల్ మెయింటైన్ చేసే ఇంట్రోవర్ట్. కొత్త వాళ్ళతో మింగల్ అవ్వలేము, అలాగే కొత్త ఫ్రెండ్షిప్లు చేయలేము కూడా. వర్క్ చేస్తాము, వెళ్ళిపోతాం అంతే. దట్స్ ఇట్. సో ఐ ఆల్వేస్ టాక్ టు లిమిటెడ్ పీపుల్, ఓకే, కౌంటబుల్ పీపుల్ ఉంటారు నాకు అంతే. ఓకే. సో మాధవీలత గారికి హ్యాపీ అయినా లేదంటే సాడ్నెస్ అయినా షేర్ చేసుకోవాలి అంటే ఫస్ట్ కాల్ ఎవరికి వెళ్తుంది, ఏ టైం అయినా సరే? నా బెస్ట్ ఫ్రెండ్. అదే ఎవరు అడుగుతున్నా. ఐ కాల్ హర్ డార్లింగ్. ఇట్స్ బీన్ 23 years మా ఫ్రెండ్షిప్కి. ఎస్. అండ్ ఏదైనా కోపం వచ్చినా, బాధ వచ్చినా, ఏది వచ్చినా దానికే ఫోన్ చేస్తా. అఫ్ కోర్స్ తను బిజీ ఉంటుంది, ఎత్తదు. తర్వాత ఒక 2, 3, 4, 5 గంటల తర్వాత రెస్పాండ్ అయితే, సిగ్గు లేదా, బుద్ధి లేదా నీకు, అసలు నేను ఎలా ఏ టైంలో కాల్ చేశాను, ఎందుకు కాల్ చేశాను, ఇంకా అసలు యూ నెవర్ రిసీవ్ మై కాలింగ్ ఉంటుంది కదా ఫ్రెండ్ అంటే. యు ఆర్ నాట్ ఈవెన్ మై ఫ్రెండ్, టప్ ఫోన్ కట్ చేస్తాను. ఆ తర్వాత మళ్ళీ రిక్వెస్ట్ చేసుకుంటా. యా, ఎస్. అండ్ దెర్ ఇస్ వన్ మోర్ బెస్ట్ ఫ్రెండ్. నాకు ఏ హెల్ప్ కావాలన్నా ఫస్ట్ నాకు గుర్తొచ్చేది దెర్ ఇస్ అ ప్రసాద్, నా ఫ్రెండ్ ప్రసాద్, ఒక మంచి ఫ్రెండ్. అందరికీ నాకు అసలు ఏ హెల్ప్ కావాలన్నా, ప్రసాద్ నాకు హెల్ప్ కావాలి అంతే, తను చేసేస్తాడు. ఓకే డన్, చేసేస్తాడు. సూపర్. ఎస్. రీసెంట్ డేస్ లో మేము చూస్తూ ఉన్నాము, చాలా మంది తెలుగు ఇండస్ట్రీలో హ్యాపీగా అవుట్ సైడ్ వచ్చి, కేరళ నుంచి, మలయాళం నుంచి చాలా యాక్టర్స్, చిన్న యాక్టర్స్ కూడా వచ్చి ఇక్కడ చేస్తూ ఉన్నారు. సో తెలుగు యాక్టర్స్ మాధవీలత చాలా బాగుంటుంది, బాగా మాట్లాడుతుంది, ఇట్స్ అ వెరీ టాలెంటెడ్. బట్ ఎందుకు తెలుగు వాళ్ళకి ఆఫర్స్ రావట్లేదు అంటే మీ రీజన్ ఏం చెప్తారు? అంటే మీ అప్పుడు కాదు, ఎట్ ప్రెసెంట్ చెప్పండి. అట్ ప్రెసెంట్ అట్లీస్ట్ ఇంతకు ముందు ఉన్న దానికంటే 50% బెటర్ అయింది. నాట్ 100%, 50% బెటర్ అయింది. కొంచెం తెలుగు అమ్మాయిలు ఓటీటీ మూవీస్, లేకపోతే వెబ్ సిరీస్, లేకపోతే ఇప్పుడు అంటే ఇండిపెండెంట్ మూవీస్ ఏవో వస్తున్నాయి కదా, వాటిల్లో అట్లీస్ట్ తెలుగు అమ్మాయిల్ని క్యాస్ట్ చేస్తున్నారు. దానికి చాలా సంతోషం. సెకండ్ రీజన్ ఏంటంటే, ఇండస్ట్రీ వాళ్ళు చెప్పే రీజన్ ఎలాగో చెప్తారు కానీ, బట్ పొరుగింటి పుల్లకూర ఆల్వేస్ రుచి. మన అమ్మ చేసిన ఉప్పు తక్కువైంది, కారం తక్కువైంది, అది వేసింటే బాగుండేది, ఇది వేసింది, ఇట్లా మనకి చాలా వంకలు ఉంటాయి చెప్పుకోవడానికి. పక్కింటి నుంచి పంపిస్తే చూడు పక్కింటి అంటే ఎంత బాగా చేసింది, సేమ్ రీజన్ అంతే. సో పక్క స్టేట్ నుంచి వచ్చి వాళ్ళకి తెలుగు రాకపోతే దట్స్ గ్రేట్. మీరు అన్నట్లు మూవీస్లో పెడుతున్నారు, ఇట్స్ ఓకే. బట్ రీసెంట్ డేస్లో నేను చాలా టెలివిజన్ సెట్ విజిట్స్, ఇంటర్వ్యూస్ చేస్తూ ఉన్నాము. ఈవెన్ దో సీరియల్స్ కానీ, సీరియల్ క్యారెక్టర్స్ కూడా అక్కడి నుంచే వస్తున్నారు అని చెప్పేసి చాలా మంది దీని గురించి నాతో మాట్లాడడం జరిగింది. సో ఎందుకు, ఐ మీన్ బిగ్ స్క్రీన్ అంటే ఓకే, స్మాల్ స్క్రీన్లో కూడా సేమ్ రిపీట్ అవుతుంది, సేమ్ మెథడ్ వర్కౌట్ అవుతుంది అక్కడ కూడా అంతే. వాళ్ళు చెప్పే రీజన్స్ మేబీ చాలా ఉంటాయి. మాకు ఎవరు దొరకట్లేదు, క్యారెక్టర్కి సంబంధించి పర్ఫెక్ట్గా ఎవరు మాకు అవైలబుల్ లేరు అని. ఐ డోంట్ థింక్ సో. మేబీ దే ఆర్ ప్రిటీ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ అదర్ లాంగ్వేజెస్ అంతే, అంతకంటే ఏం లేదు. సో జనరల్గా ఇంకొకటి ఏముంటుందంటే కాస్టింగ్ కమిట్మెంట్స్ అనేది ఇండస్ట్రీలో ఉంటాయి. ఇట్స్ అ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ లైఫ్. ఇంకా దాని గురించి మనం ప్రత్యేకించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. ఓకే. సో అవి నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను, సినిమా ఇండస్ట్రీలోనే కాదు ప్రతి వర్కింగ్ ప్లేస్లో ఇది ఉంటుంది, ఇంక్లూడింగ్ సాఫ్ట్వేర్ కంపెనీస్లో కూడా ఉంటుంది. సెక్షువల్ హెరాస్మెంట్ అనేది ఉంటుంది. ఇంకా చెప్పాలంటే సినిమా ఇండస్ట్రీలో కొంచెం లిబరల్గా ఉంటారు, లిబర్టీ ఉంటుంది. అంటే ఇఫ్ యూ లైక్ ఇట్ యూ డూ ఇట్, ఇఫ్ యూ డోంట్ లైక్ ఇట్ ఓకే, ఇట్స్ లైక్ ఎ బిగ్ ఓషన్. బట్ సినిమా ఇండస్ట్రీ ఈజ్ వెరీ స్మాల్, బట్ అక్కడి వరకు ఇట్స్ అ బిగ్ ఓషన్. నాకు ఇష్టం లేదు, వెళ్ళిపోవచ్చు. నోబడీ విల్ హరాస్ యూ. హరాస్ చేస్తేనే దాన్ని తప్పు అని చెప్తాను నేను. నువ్వు ఇష్టపడి చేస్తావు, ఇట్స్ నాట్ మై కప్ ఆఫ్ కాఫీ.
నీ పర్సనల్ లైఫ్లో దూరి నువ్వెందుకు పోతున్నావు, నువ్వెందుకు మాట్లాడుతున్నావు నేను అడగకూడదు. హరాస్ చేస్తే దట్స్ రాంగ్. బట్ కంపెనీస్ లేకపోతే బ్యాంక్ సెక్టారా, లేకపోతే లా సెక్టారా, పోలీసా, లేకపోతే సాఫ్ట్వేరా, ఎనీ సెక్టార్ తీసుకుంటే అక్కడ బయటికి వెళ్ళడానికి వీల్లేదు. అదే ఆఫీస్లో పనిచేయాలి. ఎంత హెరాస్మెంట్ ఉంటుంది తెలుసా, చాలా టూ మచ్ ఆఫ్ హెరాస్మెంట్, డిఫరెంట్ టైప్ ఆఫ్ హెరాస్మెంట్స్. ఫ్రెష్ ఇది మాట్లాడాలంటే టీసీఎస్ ఇన్సిడెంట్ జరిగింది. ఎస్ దట్స్ డెఫినెట్లీ సెక్షువల్ హెరాస్మెంటే కదా ఉమెన్ మీద. ఎస్ అది మతపరంగా జరిగేది. ఇక్కడ డిఫరెంట్. సో దాంతో కంపేర్ చేస్తే సినిమా ఇండస్ట్రీ నేను ఎప్పుడు ఫార్ బెటర్ అని చెప్తాను. బట్ కాకపోతే చూపించడానికి అందరూ ఇండస్ట్రీని చూపిస్తుంటారు. పబ్లిక్ ఫీల్డ్ కదా ఇది. సో పాలిటిక్స్, సినిమా, స్పోర్ట్స్ ఏదైతే పబ్లిక్ ఎక్కువ ఫోకస్ చేస్తారో సో దాని మీద టాక్స్ ఎక్కువగా ఉంటాయి అంతే. సో ఇప్పుడు ఎట్లా టాపిక్ వచ్చింది కాబట్టి, అండ్ మీరు కూడా వన్ ఆఫ్ ద బీజేపీ లీడర్ కాబట్టి, సో టీసీఎస్ లాంటి ఒక టాటా కంపెనీలో కూడా ఇలా జరుగుతుందా అసలు? లాస్ట్ ఒక 2-3 డేస్ నుంచి అసలు డైజెస్ట్ కావట్లేదు ఆ ఇష్యూ. అంటే ఎక్కడో ఎడ్యుకేషన్ లేని దగ్గర వాళ్ళు ఇలిటరేట్స్ అయితే అలా చేశారు అనేది ఇట్స్ అ ఫైన్, ఓకే, ఒక 50% అనుకోవచ్చు. బట్ టీసీఎస్ ఇష్యూ బయటకు వచ్చిన తర్వాత అసలు మనం ఎక్కడ ఉంటున్నాం, అసలు సేఫ్టీ అనేది ఉందా అసలు? ఎందుకు అదే ఇష్యూ ఇప్పుడు ఇదే ఇష్యూ హిందూస్కి కాకుండా వేరే ఎవరికైనా జరిగితే ఇంత కూల్గా ప్రశాంతంగా అసలు అనేది ఉంటుందా? ఐ మీన్ అందరు ఇంత ప్రశాంతంగా ఉంటారా అసలుకి? అసలు యాక్చువల్లీ మతం మార్చాలి అనేది హిందువుల మీదే కదా ఎక్కువ టార్గెట్. ఇటు క్రిస్టియన్స్ హిందువులనే మతం మార్చాలి అనుకుంటారు, ముస్లిమ్స్ కూడా మరి హిందువులనే మతం మార్చాలి. అఫ్ కోర్స్ ఎక్కువ ఉన్న ప్లేసుల్లో లైక్ కేరళ లాంటి ప్లేసుల్లో క్రిస్టియన్ అమ్మాయిల మీద కూడా టార్గెట్ ఉంటుంది. బట్ ఆ క్రిస్టియన్స్ కూడా ఎలా కన్వర్ట్ అయ్యారు, ఒకప్పుడు హిందూసే కదా. సో ఎండ్ ఆఫ్ ద డే భారతదేశంలో ఉన్న వీళ్ళిద్దరూ కూడా కన్వర్షన్సే. వాళ్ళు కన్వర్ట్ అయ్యారు, వాళ్ళు ఇంకొకరిని కన్వర్ట్ చేస్తారు, వాళ్ళకి అదే పని. హిందువులలో కన్వర్షన్ ఉండదు. దీని గురించి మాట్లాడితే ఇప్పుడు నేను మత తీవ్రవాదిని అయిపోతాను. ఏంట్రా ఇది అని అడిగితే మీ సీఎం హిందూ, పిఎం హిందూ, మీ మినిస్టర్లు అందరూ హిందువులకు వచ్చిన నష్టం ఏంటంటే మొఘల్స్ దగ్గర నుంచి, ఇన్వేజన్ దగ్గర నుంచి ఇప్పుడు కూడా అదే మొఘల్స్ మెంటాలిటీనే కదా జరుగుతుంది. మతం మార్చాలి, ఆడవాళ్ళని టార్గెట్ చేయాలి అంతే. ఒకవేళ వాళ్ళని క్వశ్చన్ చేసి ఏమైనా చేసి ప్రభుత్వం ఏమైనా చర్యలు తీసుకోవాలంటే చిన్నపిల్లల్ని ఆడవాళ్ళని అడ్డు పెట్టేసేస్తారు. వీళ్ళు చిన్నపిల్లల ఆడవాళ్ళ వెనకాల ఈ ముస్లిం మగాళ్ళందరూ దాక్కుంటారు. ఎందుకంటే వాళ్ళ మీద ఏమైనా చిన్న అటాక్ జరిగితే రప్చర్ చేయొచ్చని. అట్లనే పాలస్తీన్ జెనోసైడ్ చేశారు ఆడవాళ్ళని, పిల్లల్ని అంటారు. సో భారతదేశాన్ని 2047కి ఇస్లామైజ్ చేయాలని వీళ్ళ ఆశ. అండ్ భారతదేశాన్ని మొత్తం క్రిస్టియన్ దేశంగా మార్చాలని ఫారిన్ కంట్రీస్ నుంచి ఫండ్స్ తీసుకునేది ఇటు సైడ్ ఆశ అంతే. సో మేము గొర్రెలు పందులు అంటాం, ఇంకా వేరే ఆప్షన్ లేదు మాకు. గొర్రెలని వాళ్ళు చెప్పుకుంటారు, పందుల్ని పెంచుకుంటే ముస్లిమ్స్ మిగిలిన వాళ్ళ జోలికి రారు అని చెప్పేసి ఫస్ట్ యూరోపియన్ కంట్రీస్లో పందులు పెంచుకోవడం స్టార్ట్ చేశారు. ఇప్పుడు పాపం భారతదేశంలో యూరోపియన్ కంట్రీస్లో పెంచుకున్న వాళ్ళ వీడియోలు చూసి పాపం వీళ్ళు పెంచుకుంటున్నారు. అట్లీస్ట్ వాళ్ళు హేట్ చేసి చిచి వీళ్ళు పందుల్ని పెంచుకుంటున్నారని వీళ్ళు జోలికి రారని ఫస్ట్ యూరోపియన్స్ స్టార్ట్ చేశారు. మీరు చూడండి, మీరు కావాలని జస్ట్ ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళి కొట్టండి ముస్లిం ఇన్వేజన్ అని చెప్పి, ఇస్లాం ఇన్వేజన్, ఇస్లామోఫోబియా అని కొట్టిన ఇన్స్టాగ్రామ్లో 100 వీడియోలు వస్తాయి. ఈ దేశం ఆ దేశం అని కాదు, అమెరికా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, టోటల్ యూరోపియన్ కంట్రీస్. అసలు ఒక్కటేంటి, వాళ్ళు సఫర్ అయిపోతున్నారు, చాలా సఫరింగ్. దానికి కారణం ఏంటంటే ఆ కంట్రీసే వాళ్ళే పిలుచుకొని వచ్చి, వాళ్ళే ఏంటి మన దేశంలో లాగానే వాళ్ళకు కూడా పాపం మైనారిటీస్ అని చెప్పేసి. యాక్చువల్లీ యూరోపియన్ కంట్రీస్లో ఒరిజినల్గా ఏం జరిగింది అంటే వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోవడం మానేశారు, పిల్లల్ని కండం మానేశారు. సో పాపులేషన్ తక్కువైపోతుంది, ఏజ్డ్ పీపుల్ ఎక్కువైపోతున్నారు, యంగ్స్టర్స్ తక్కువైపోతున్నారు. దేశానికి ఎప్పుడు ప్రజలు చాలా అవసరము, యువత చాలా అవసరం. సో వాళ్ళు ఏంటి రకరకాల దేశాల నుంచి షరియా అడ్డం పెట్టుకొని, సిరియా అనే కంట్రీ అడ్డం పెట్టుకొని, లేకపోతే పాలస్తీన్ అడ్డు పెట్టుకొని, సో అన్ని దేశాల్లోకి చొరబడిపోయారు. రిమెంబర్ దట్ ఈ ముస్లిం ఇన్ఫిల్ట్రేటర్స్ ఎవరైతే ఉంటారో, లేకపోతే ఏమంటారు ఫస్ట్ చొరబడదారులు, లేదు అంటే ముందుగా వెళ్ళి అమాయకంగా నటించి మాకు ఆశ్రయం ఇవ్వండి అని చెప్పేసి అడుక్కుంటారనమాట. వాళ్ళు అనుకోవచ్చు వాళ్ళు ఫస్ట్ చాలా అమాయకంగా ప్రవర్తిస్తారు, కానీ వాళ్ళు ఏ ముస్లిం దేశాలకు వెళ్ళరు. ఒక 53 ముస్లిం దేశాలు ఉన్నాయి, వాళ్ళు అక్కడికి వెళ్ళరు, క్రిస్టియన్ దేశాలకు వెళ్తారు. ఎందుకంటే ఆల్రెడీ ముస్లిం దేశాలు, వాటిని మార్చి ఏం చేసుకోవాలి, ఏమీ చేసుకోనక్కర్లేదు. కొత్త దేశానికి వెళ్ళి దాన్ని మార్చాలి. వాళ్ళ టార్గెట్ ఎప్పుడు అట్లే ఉంది, కష్టాల్లో, ఏడుపుల్లో, బాధల్లో కూడా వాళ్ళ టార్గెట్ ఇంకో దేశాన్ని మతం మార్చాలనే చూస్తారు వాళ్ళు. ఇంకా అరబ్ దేశాలు అయితే వాళ్ళు అసలు రానివ్వరు కూడా రానివ్వరు. వాళ్ళు నికార్సైన ముస్లిమ్సే, వీళ్ళు ఎవరిని రానివ్వరు. దే ఆర్ వెరీ క్లియర్, మావి పొలిటికల్ కంట్రీస్ కాదు, మేము పాలిటిక్స్ కోసం మేము ఏది చేయం, మావి ప్రిన్స్లీ కంట్రీస్ వాళ్ళవి.
సో ఆ ఖురాన్లో ఉన్నది జిహాద్ అనే పదం ఉంది, వాళ్ళే పబ్లిక్గా చెప్పారు. దాన్ని ఇంకొక రకంగా తీసుకొని ఇట్లా వాళ్ళు వైలెన్స్ చేస్తారు, కాబట్టి మేము మా దేశాల్లోకి రానివ్వము. మన దేశంలో రోడ్ల మీద నమాజులు చేస్తారు, మీరు చేయండి. లైక్ ఏమంటారు, అరబ్ కంట్రీలో మీరు చేయండి, తీసుకెళ్ళి బొక్కలు వేస్తారు వాళ్ళు. అదేంటి అది వాళ్ళ దే హ్యావ్ రూల్స్, దే హ్యావ్ స్ట్రాంగ్ రూల్స్. ఇట్లా మనలాగా రోజుకి 5 సార్లు మైకులు పెట్టి అట్లంతా డిస్టర్బెన్స్ చేసుకోరు వాళ్ళు. దే ఫాలో పర్ఫెక్ట్ రూల్స్, వాళ్ళది వాళ్ళు చాలా నీట్గా ఫాలో అవుతూ ఉంటారు. ఇలాంటి న్యూసెన్స్ని వాళ్ళు అసలు యాక్సెప్ట్ చేయరు. అండ్ దే ఆర్ రియల్ ముస్లిమ్స్ అన్నది వాళ్ళకి. ఇది వీళ్ళందరూ కన్వర్టెడ్ కదా, సో కన్వర్టెడ్ని వాళ్ళు ఎంకరేజ్ చేయలేదు. వీళ్ళందరూ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో సెకండ్ గ్రేడ్ సిటిజన్స్. సరే అలా వదిలేస్తే వరల్డ్ వైడ్ కూడా వాళ్ళ టార్గెట్ ఏంటంటే ఇస్లాంగా మార్చడం. సో మీరు చూడండి, మీరు గూగుల్ చేయండి, ద మోస్ట్ ఫాస్టెస్ట్ స్ప్రెడ్డింగ్ రిలీజియన్ ఇస్లాం. ఇష్టంతోనా? కాదు, థ్రెట్తోనూ, లేకపోతే గ్రూమింగ్ గ్యాంగ్స్ ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళు ఫారిన్ కంట్రీస్లో, ఇండియాలో కూడా గ్రూమింగ్ గ్యాంగ్స్ ఉన్నాయి. హైదరాబాద్లో రీసెంట్గా పట్టుకోలేదు గ్రూమింగ్ గ్యాంగ్. ఒక అమ్మాయిని తీసుకెళ్లారు, ఆ అమ్మాయిని వాడారు, వీడియోలు తీశారు, వాళ్ళ ఫ్రెండ్స్ అందరు వాడారు, మొత్తం వాళ్ళే. ఇది ఇప్పటి నుంచి జరుగుతుంది. ఇప్పుడు గ్రూమింగ్ గ్యాంగ్ అని పెట్టారు, ఎందుకంటే గ్రూమ్ చేస్తున్నారు మదర్సాలలోనూ లేకపోతే మసీదుల్లోనూ. ఆల్మోస్ట్ ఇది నార్త్ ఇండియాలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఈ ఒక దూరదర్శన్ ఉన్న రోజుల్లో అనుకుంటా, న్యూస్ పేపర్లు తప్ప వేరే ఇది లేదు, నాకు ఆ స్టేట్ సరిగ్గా గుర్తులేదు, బట్ మీరు తీయొచ్చు, న్యూస్ని బయటికి తీయొచ్చు. ఒక ముస్లిం వ్యక్తి ఒక హిందూ అమ్మాయిని టార్గెట్ చేసి ఆ అమ్మాయిని వాడుకొని వీడియో తీసి, అప్పట్లో టేప్ ఫోటోలు బ్లాక్మెయిల్ చేసి ఇంకా హిందూ అమ్మాయిల్ని తీసుకున్నామని దాదాపు 130 నుంచి 160 మంది హిందూ ఆడపిల్లల్ని తన ఫ్రెండ్స్ వాడుకున్నారు. అందరికీ ఫోటోలు తీశారు. భయపడిపోయి వాళ్ళు ఎవ్వరూ బయటికి రాలేదు. ఒక్కసారి ఒక జర్నలిస్ట్ ఆ ఫోటో స్టూడియోకి వెళ్ళినప్పుడు ఆ ప్రింట్లో రీల్లో ఏదో కనిపించింది, దిస్ ఇస్ సంథింగ్ రాంగ్ అని చెప్పేసి మొత్తం దాని మీద ఎంక్వైరీ చేసి దాన్ని ఆ న్యూస్ని బయటికి తీసుకొచ్చి దాన్ని కోర్టు వరకు తీసుకెళ్తే ఎవరు ఆడపిల్లలు బయటికి రాలేదు. అప్పటికి కొంతమంది ఆడపిల్లలకి పెళ్ళి అయిపోయింది, ఎవరి లైఫ్లో పాడు చేసుకోవాలనుకోరు కదా. సో రీసెంట్ ఇయర్స్లో కూడా స్టిల్ ఆ కేసుకి సంబంధించి ఆ లేడీస్ బయటకు వచ్చారు. 50 ఏళ్ళు 60 ఏళ్ళు వచ్చేసాయి వాళ్ళకి. ఒక 3-4 మాత్రమే వచ్చారు. కొంతమంది సూసైడ్లు చేసుకొని చచ్చిపోయారు. సో ఇట్ వాజ్ దేర్ ఎవ్రీవేర్. సో ఇండియాలో ఎప్పుడో జరిగింది, ఒక 40-50 ఏళ్ళ క్రితం జరిగింది ఇది. అది ఇప్పటికీ జరుగుతుంది. సో రీసెంట్గా చూస్తే ఒక అమరావతి అనే స్టేట్లో అసలుకి షాక్ అనమాట. 22 ఇయర్స్ అబ్బాయి, అసలుకి అతను ఒక 250 మెంబర్స్ 150 మెంబర్స్ అమ్మాయిని యూజ్ చేసుకొని ఆ న్యూస్, ఈ న్యూస్ తర్వాత నెక్స్ట్ న్యూస్ అదే నేను చూసింది యాక్చువల్గా రీసెంట్ డేస్లో. ఇది TCS తర్వాత అరే ఇట్లా జరుగుతుందా అనుకున్న టైంలో నెక్స్ట్ డే ఈ న్యూస్ బయటకు వచ్చింది. అతనికి ఒక 22 ఇయర్స్, అంటే తిని ఇది ఎప్పటి నుంచే స్టార్ట్ చేశాడు. ఒక 250-150 మెంబర్స్ అమ్మాయిని ఇట్లా చేసి వీడియోలు తీసి వాళ్ళు బెదిరించి వాళ్ళు మొత్తం వీడియోస్ తీస్తున్నారు. అంటే అసలుకి మనం అసలు ఎక్కడుంటున్నాం? మీరు అబ్జర్వ్ చేయండి, ఒక 5 ఇయర్స్ నుంచి మొత్తం వరల్డ్ వైడ్ వీళ్ళంతా స్ప్రెడ్ అయిపోయారు, ఎక్కడోళ్ళు అక్కడ. వీళ్ళకి ఫారెన్ నుంచి ఫండ్స్ వస్తాయి, అండ్ ఒక్క పూట తినైనా సరే వాళ్ళ టార్గెట్ అంతా. ఇప్పుడు మన దేశం గురించి మాట్లాడుకుంటే వాళ్ళు అన్ని దేశాలను ఆక్రమించాలనేదే వాళ్ళ టార్గెట్. భారతదేశాన్ని ఎప్పటికైనా ఇస్లామిక్ కంట్రీ చేయాలి, ఎప్పటికైనా కాదు. 2047 అంటే స్వతంత్రం వచ్చిన 100 సంవత్సరాల లోపు మళ్ళీ మార్చేసేయాలి. సో పాకిస్తాన్ ఒక పీస్ వెళ్ళిపోయింది, మళ్ళీ పాకిస్తాన్ నుంచి తీసి బంగ్లాదేశ్ ఒక పీస్ చేసేసారు. సో భారతదేశాన్ని ఈ 100 సంవత్సరాలు జరుపుకోకుండా చేయాలి. ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే 51% వాళ్ళ జనాభా వచ్చేస్తే చాలు, మనకు ఇంకా ఏ స్వేచ్ఛ స్వతంత్రాలు ఉండవు. ఇలా కూర్చొని మనం మాట్లాడుకోలేము, ఏమీ చేయలేము. సో మన పూర్వీకులు ఇలాంటివన్నీ ఎన్నో కష్టాలు ఇవన్నీ ఇంకా చిన్నవి ఎన్నో భయంకరమైనటువంటి ఇన్వేజన్స్ని ఎదుర్కొని, దాడుల్ని తట్టుకొని, ఆఖరికి చిన్న పిల్లలకు పెళ్ళిళ్ళు చేసే పరిస్థితి వచ్చింది. లేకపోతే వయసు వచ్చిన పిల్లంటే ఎత్తుకొని పోయేవాళ్ళు. ఈ చిన్న పిల్లలకు పెళ్లి చేసే బాల్య వివాహాలు వచ్చిందే మొఘల్స్ ఇన్వేజన్ తర్వాత. అసలు బిఫోర్ భారతదేశంలో అలాంటివి అసలు లేనే లేవు. ఇన్నింటిని తట్టుకొని స్టిల్ మనం ఈరోజు హిందువులుగా కూర్చొని మాట్లాడుతున్నాం అంటే మన పూర్వీకులు ఎన్ని త్యాగాలు చేసి ఎన్నింటిని తట్టుకొని ఉంటారు. బట్ ఈరోజు అందరికీ ఏమైపోయిందంటే ఆ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ ఏదైతే ప్రవేశపెట్టారో, సో మొఘల్స్ చాలా గ్రేటు, సుల్తాన్స్ చాలా గ్రేటు, నిజామ్స్ చాలా గ్రేటు. సో మన కింగ్స్ ఎవరు మనకు తెలియకుండా పోయింది. ఓ 4 పేర్లు చెప్పమంటే అంతే 4 పేర్లు చెప్తాం. ఒక శివాజీ, ఒక లైక్ శ్రీకృష్ణదేవరాయలు, ఇంకా ఇట్లనే వెతుక్కుంటాం మనం. చంద్రగుప్తుడు, అశోకుడు, అయ్యే ఇంతే ఆ వంశం. ఓ గుప్తల కాలం చాలా బాగుండేదట, అంతే అట. ఏది క్లారిటీ లేదు. నేను హిస్టరీ స్టూడెంట్ కాబట్టి అట్లీస్ట్ నా ఈ కొంచెమన్నా నాలెడ్జ్ ఉంది.
సో అంటే ఇంకా మన గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా ఏమీ ఉండదు, అంటే మన గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా ఏమీ చేయరా? అంటే ఎవరైనా సరే ఒకళ్ళు వచ్చి వాయిస్ రేస్ చేస్తే డెఫినెట్గా వాళ్ళకి ఒక పార్టీ కంటగట్టేస్తారు. ఎస్ వాళ్ళు ఈ పార్టీ కాబట్టి, ఎవరైనా హిందూస్ గురించి ఒక మాట మాట్లాడారు అంటే బీజేపీ పార్టీ. యా సో ఇది ఓపెన్ స్టేట్మెంట్. ఎస్ సో సీరియస్. నిన్న కేరళలో ఒక యాక్ట్రెస్కి ఒక ముస్లిం యాక్టరు బీఫ్ తినమని ఫోర్స్ చేస్తే నో ఐ డోంట్ వాంట్ ఈట్ అంటే ఏం నువ్వు బీజేపీనా అని అడిగింది. ఆ వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది. అంటే బీఫ్ తినను అంటే బీజేపీ బీఫ్ అసలు ఎన్నో సంవత్సరాలు, కొన్ని వందల సంవత్సరాలుగా హిందువులు బీఫ్ తినరు, అప్పుడు బీజేపీ ఉండిందా? ఎట్లా తయారు చేశారంటే, అంటే విచ్ మీన్స్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన తెలుగు స్టేట్సే మాట్లాడుకుందాము. అంటే టీడీపీ వాళ్ళు హిందువులు లేరా? జనసేనలో హిందువులు లేరా? లేకపోతే వైసీపీలో హిందువులు లేరా? కాంగ్రెస్లో హిందువులు లేరా? బీఆర్ఎస్లో హిందువులు లేరా? ఎందులో హిందువులు లేరు? అంటే వాళ్ళంతటా వాళ్ళే చెప్పుకుంటున్నారు, వాళ్ళు ఎవరు హిందువులు కాదని చెప్తున్నట్లేగా. బీజేపీలో మాత్రమే హిందువులు ఉన్నారు అని ప్రొజెక్ట్ చేస్తుందంటే మిగిలిన పార్టీలలో హిందువులు లేరని చెప్తున్నట్లేగా సమాజానికి. నేను గుడికి వెళ్ళి పూజలు చేస్తా అంటే నువ్వు హిందూ, ఐ లవ్ మై కంట్రీ అంటే ఓ నువ్వు మోడీ తొత్తు, నువ్వు బత్తాయి. అరే 40 years బ్యాక్ వచ్చింది బీజేపీ. ఈ దేశం ఉంది అండ్ బీజేపీ ముందు ఈ దేశం ఉంది, ధర్మం ఉంది. బీజేపీ తర్వాత కూడా ఈ దేశం ధర్మం ఉంటుంది, లేకుండా ఎట్లా పోతుంది? హిందూ ఉంటాడు, ఈ దేశం ఉంటుంది, ఈ ధర్మం ఉంటుంది, గుళ్ళు ఉంటాయి, గోపురాలు ఉంటాయి, పూజలు ఉంటాయి, దేశాన్ని ప్రేమించేటోళ్ళు ఉంటారు, సనాతన ధర్మానికి విలువిచ్చేటోళ్ళు ఉంటారు. అందరూ బీజేపీ ఎలా అవుతారు? పీపుల్ కాల్స్ మీ నువ్వు బత్తాయి, లెట్ దెమ్ కాల్ బత్తాయి, ఇట్స్ ఓకే. నాకైతే నవ్వు వస్తుంది. అరే బత్తాయి గ్రీన్గా ఉంటుందిరా, మేము కమలం, మా కమలా పువ్వు, మా కమలం, మాది కమలా పండు, అది మేము ఆరెంజ్ కలర్లో ఉంటాం. సో అంటే నాకు ఒకటి, మీరు కూడా మాట్లాడారు దీని మీద, ఒక కోవా బన్ మీద ఇష్యూ వస్తే Yeah. చాలా మంది సంఘాలు వెళ్ళిపోయి అవును. హిందువుల తరపున మేము క్షమాపణలు చెప్తున్నాము, ఇది చేస్తాము, అది చేస్తాము, అరే ఒకళ్ళ బతకనీరా అని పొలిటికల్ వాళ్ళు వచ్చి ఇంత మాట్లాడారు కదా. ఇప్పుడు పాపం ఇప్పుడు ఇప్పుడు TCS బయట నిలబడమని వచ్చి వీళ్ళందరిని వెళ్ళి ఏం బతకనివ్వరా, ఏం నలుగురు ఆడపిల్లల్ని చర్చనివ్వరా, ఇట్లా అడగాలి వీళ్ళందరూ వెళ్ళిపోయేసేసి. ఐఎమ్ రియల్లీ వెరీ సారీ. వీళ్ళు వెళ్ళి అడగాలి, వాళ్ళకు మళ్ళీ ఇంకొక 20,000 కాదు 20 లక్షలు ఇచ్చేసేసి, ఏ నలుగురు హిందూ ఆడపిల్లల్ని చెరిచే హక్కు లేదా వీళ్ళకి? అంటే ఓ నలుగురు హిందూ ఆడపిల్లల్ని మత కన్వర్షన్ చేసే ఇంట్రెస్ట్ ఉండకూడదా వాళ్ళకి? అంటే వాళ్ళని సెక్షువల్ అబ్యూస్ చేయకూడదా? ఆడు మగవాడు, ఆడు చేస్తాడు, ఏ వీళ్ళు భరించలేరా అని చెప్పేసి నిలబడి వెళ్ళి మాట్లాడవాడు నన్ను వీళ్ళని కూడా. నాది అదే క్వశ్చన్ వస్తుంది. వాడు 150 మంది హిందూ అమ్మాయిలని టార్గెట్ చేసి వీడియోలు తీశాడు, ఏ ఆ మాత్రం వాడికి హక్కు లేదా? 150 మందే కదా, ఇంకో 150 మందిని అలా బ్లాక్మెయిల్ చేయడానికో లేకపోతే వాళ్ళతో సెక్షువల్గా పార్టిసిపేట్ చేయడానికో ఇవ్వండి ఫండింగ్. ఎవరెవరైతే మొన్న ఇచ్చి అతనికి 50 లక్షలు వచ్చేలా చేశారు కదా, ఇంక్లూడింగ్ లోకేష్ గారు, నాగబాబు గారు, అవును. ఇవ్వండి, వాళ్ళకి ఫండింగ్ ఇవ్వండి. మీ ఇళ్ళల్లో ఆడవాళ్ళని కూడా పంపించండి జిహాదులకి. ఇప్పుడు అంటే ఇది పెద్ద కేసులు పెట్టడానికి రెడీ అయిపోతారు. మరి మాకు కడుపులో బాధేస్తుంది కదా. ఎవ్రీవేర్ జిహాద్ కదా, ఫ్రెండ్షిప్ జిహాద్, ల్యాండ్ జిహాద్, లవ్ జిహాద్. టీసీఎస్లో జరిగింది లవ్ జిహాద్ అంటున్నారు. ఇట్స్ అబ్సల్యూట్లీ రాంగ్. ఇట్స్ అ కార్పొరేట్ జిహాద్, ఇట్స్ నాట్ లవ్ జిహాద్. లవ్ జిహాద్ అంటే ఏంటంటే యువర్ అ హిందూ గర్ల్, నిన్న ఒక ముస్లిం అబ్బాయి వచ్చి నిన్ను అమాయకంగా నిన్ను నమ్మించి చాలా ప్రేమిస్తున్నాను అని చెప్పి స్వీట్ మాటలతో నీకు తెలియకుండా నీ మనసుకు నొప్పి కలగకుండానే స్వీట్గా నిన్ను మతం మార్చడం లవ్ జిహాద్ అవుతుంది. నీకు తెలిసేలాగా నిన్ను సెక్షువల్ హరాస్మెంట్ చేసి నిన్ను అబ్యూస్ చేసి అది లవ్ జిహాద్ అయితే. వేర్ ఈజ్ లవ్? వేర్ ఈజ్ లవ్? ఇట్ ఈస్ ఎ సెక్షువల్ జిహాద్ అంతే. దానికి ఆ పేరు పెట్టండి, లవ్ జిహాద్ అని పేరు ఎందుకు? లవ్ అనే పేరు ఎందుకు పాడు చేస్తారు? అసలు పాడు చేయకూడదు కదా. అండ్ ఇక చదువుకుని ఇందాక అన్నారు కదా, చదువుకోని వాళ్ళు అయితే ఓకే, మరి డాక్టర్స్, డాక్టరు మరి వాళ్ళు కూడా చదువుకున్న వాళ్ళే కదా. అండ్ మానవ బాంబుగా పేల్చుకొని చనిపోవడానికి ఆ డాక్టర్ రెడీ అయిపోయి వీడియో కూడా పెట్టి పేల్చుకున్నాడు కదా. వాళ్ళు కూడా ఇండియన్సే కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ముస్లిమ్స్ అందరూ టెర్రరిస్టులు కాదు, కానీ టెర్రరిస్టులు అందరూ ముస్లిమ్సే, ఇది అందరూ చెప్తారు. మంచి ముస్లింలు, చెడ్డ ముస్లింలు ఇట్లా ఉంటారు, మంచి ముస్లింలు కూడా ఉంటారు. బట్ నేను మంచి ముస్లింలను అడిగేది ఏంటంటే స్పీక్, ఇది తప్పు అని చెప్పండి బయటకు వచ్చి. ఎట్లున్నారంటే చెడ్డ ముస్లింలు స్నేక్లా ఉంటే వాళ్ళని కవర్ చేసే గడ్డిలాగా మంచి ముస్లింలు ఎందుకు ఉంటున్నారు మీరు? బికాస్ దే డోంట్ లైక్ టు టాక్ అగైనెస్ట్ అల్లా ఆర్ వాళ్ళ ఖురాన్కి సంబంధించి, వాళ్ళ హదీద్కి సంబంధించి వాళ్ళకి అగైనెస్ట్గా మాట్లాడకూడదు, అది హరామ్ అవుతుంది. అందుకని మౌనంగా ఉంటారు. ఎందుకు ఇది క్వశ్చన్ చేస్తే మేమెందుకు టెర్రరిస్ట్లో అవుతున్నాము? మాట్లాడితే ఎందుకు ఇది అన్యాయం జరిగింది అని మాట్లాడితే మరి ఏదో అంటుంటారు, దొంగ బాబాలు లేరో, దొంగ ఉంటారు. బట్ నేను ఒక్కటే చెప్తాను, ఒక ముస్లిము ఒక హిందువును చంపితేనో లేకపోతే ఇంకోటి చేస్తేనో అది తప్పైతుంది. ఎందుకంటే అతను
మతం కోసం చేస్తాడు, అది ఆడదైనా మగదైనా వాళ్ళిద్దరిలో. కానీ ఏ ఒక్క హిందువు మర్డరు మతం కోసం చేయడు, రేపు మతం కోసం చేయడు, ఒక క్రైము మతం కోసం చేయడు, వాడి స్వార్థం కోసం చేస్తాడు. దట్స్ ఎ సింపుల్ థింగ్. అక్కడ రిలీజియన్ అసలు అంటుకోదు హిందూకి, అందుకని దాన్ని పెద్ద హైలైట్ చేయరు, దాన్ని క్రైమ్ కిందనే కన్సిడర్ చేస్తాం మనం. అదే మతం కోసం చేశారనుకో, అరే వీడు చూడరా మతం మార్చాలన్నాడు, ఎంత తప్పు వీడు అని మనమే మాట్లాడతాం. కానీ మనకు అసలు లేదు కదా ఆ సిద్ధాంతం, మతం మార్చే సిద్ధాంతం మనకు లేదు. దట్స్ ఇట్. సో బట్ అసలుకి ఆ హెచ్ఆర్ ఒక లేడీ, అసలు ఇప్పుడు ఎత్కాన్ లో యూ ఫర్గాట్ దట్ షీఈ్ అ ముస్లిం. లేడీ వదిలేసేసే లేడీ. కేరళ స్టోరీలో ఉండేది అది అబద్ధం అనుకుంటారు, కాదు. యాక్చువల్లీ మెన్ గర్ల్స్ని అట్రాక్ట్ చేయడం కొంచెం కష్టమవుతుంది. సో మోస్ట్ ఆఫ్ ద కేసెస్ 50% మెన్ వీళ్ళని ట్రాప్ చేయడానికి 50% వాళ్ళ ఉమెన్నే వాడతారు, అంతే. యా, కేరళ స్టోరీలో చూసినప్పుడు నా నెక్స్ట్ క్వశ్చన్ అదే. రియల్ కేరళ స్టోరీలో అది అసలు బయటకు వచ్చినప్పుడు మీరు చూసారా, ఇట్స్ ఆల్ ప్రాపగాండా, ఇది కరెక్ట్ కాదు, కేరళ స్టోరీస్ 1, కేరళ రీసెంట్ గా వచ్చిన కేరళ దురందర్ కూడా ప్రాపగాండా అయిపోయింది. పాకిస్తాన్ లో టెర్రరిస్టుల్ని చూపిస్తే అది కూడా ప్రాపగాండా అంటున్నారు భారతదేశంలో కూర్చొని. అంటే వీళ్ళని దేంతో కొట్టాలి, వీళ్ళు ఏం తింటున్నారు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే మనకు ఇప్పుడు తాజ్ అటాక్ చూపించారు, పుల్వామా అటాక్ చూపించారు, అండ్ పహల్గామ్ గురించి మాట్లాడారు, మన దేశంలో బ్లాక్ మనీ ఎట్లా వచ్చిందో చూపించారు. అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్యాక్ట్. వాళ్ళ రియల్ ఫేస్లో వాళ్ళ రియల్ క్యారెక్టర్ ఇంక్లూడింగ్ దావూద్ ఇబ్రాహింని కూడా చూపిస్తే హౌ ఇట్స్ బికేమ్ ప్రాపగాండా. వాడి ఇంటి వరకు జరిగే వరకు వాడికి అది ప్రాపగాండాలానే అనిపిస్తుంది. ఒకవేళ వాడి ఇంటి వరకు జరిగినా వాడు ఏమనుకుంటాడో తెలుసా, ఇట్లాంటి ఎదవలు నాకు తినడానికి ఉండడానికి వాళ్ళు సొమ్మిస్తున్నారు కదా, మనం ఎట్టయినా బతికేస్తాం, ఏ మతం అయితే ఏంటి, ఏదైతే నాకు డబ్బులు ఇస్తున్నారు కదా వాళ్ళు, అలా బతికేస్తుంటారు. చాలామంది అమ్మాయిలు కూడా అట్లా తయారయ్యారు. ఒక అమ్మాయి రీసెంట్గా అమ్మాయి పోస్ట్ కూడా వైరల్ అవుతుంది. గుళ్ళోకి షార్ట్స్ వేసుకొని వెళ్ళకూడదా, 3/4 ప్యాంట్లు వేసుకొని వెళ్ళకూడదా, వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్, గుళ్ళో రూల్స్ పెడతారా అనేది. ముస్లింని పెళ్లి చేసుకొని మొత్తం ఎట్టు ఓన్లీ కళ్ళు పెట్టుకొని కనిపిస్తుంది. మరి అక్కడ అరగదా, ఎందుకు వేసుకోవాలి నేను ఇదంతా, గుడికి వెళ్ళడానికి షార్ట్స్ వేసుకొని ఎందుకు అలవ్ చేయరు మీరు అని అంత ధైర్యంగా హిందుత్వంలో ఉన్నప్పుడు అడిగిన అమ్మాయి నేనెందుకు బురకా వేసుకోవాలి, నేనెందుకు వేసుకోవాలంటే అప్పుడు అంటుందేమో, మాది అబ్దుల్కి ఇది ఇష్టం, ఇది వేసుకోకపోతే వదిలేస్తుంది మమ్మల్ని అంటుంది. మరి మాది టెంపుల్లో కూడా ఇట్లానే ట్రెడిషనల్గా వస్తేనే నువ్వు ఒళ్ళు చూపించడానికి రావట్లేదు కదా, భక్తి కోసం వస్తున్నావు. టెంపుల్ ఈజ్ నాట్ ఎ సెక్యులర్ ప్లేస్, టెంపుల్ ఈజ్ ఎ రిలీజియస్ ప్లేస్. ఇలా ఉన్నారు, చాలా మంది ఉన్నారు. ఎస్, కానీ నాకు ఫ్యూ డేస్ నుంచి 1 వీక్ నుంచి నేను చూస్తూ ఉన్నాను, ఆ కోప్ అన్నప్పుడు ఎంతమంది బయటకు వచ్చి మాట్లాడారు, అంటే మీకు క్షమాపణ చెప్పారు, ఇంకొకటి చేశారు. బట్ ఎందుకు ఈ టీసీఎస్ ఇష్యూ వచ్చిన తర్వాత ఒక పొలిటికల్ లీడర్ కానీ, సో ఇప్పుడు మీరు ఎవరైతే సోఫార్ మేము మంచి ముస్లిమ్స్ అని చెప్పుకున్న వాళ్ళు ఇప్పుడు హిందూస్ వచ్చి మాట్లాడారు కదా, అరే మా వాళ్ళు చేసిన తప్పురా అని చెప్పి వాడికి డబ్బులు ఇచ్చారు, సంబంధం అని ముస్లిమ్సే కదా. ఎవరెక్కడ పోతే మాకెందుకు అంటే గుడ్ ముస్లిమ్స్ ఆన్సర్ ఇలా ఉంటుంది, ఎవరెక్కడ పోతే మాకెందుకు, మా లైఫ్ ఇది, అంతే ఉంటుంది. పోనీ వాళ్ళది వదిలేసేయండి, సెక్యులర్స్, సమ్ కాంగ్రెస్ పీపుల్, సమ్ కమ్యూనిస్ట్, సమ్ లెఫ్ట్ లిబరాండో గ్యాంగ్, వాళ్ళకి ఇప్పుడు వాళ్ళది కళ్ళు కనిపించదు, ఇప్పుడు వాళ్ళకి చెవులు వినిపించదు, వాళ్ళ నోటికి జిప్పప్ వేసుకొని వాళ్ళకి చాలా పర్సనల్ ఇష్యూస్ ఉంటాయి. సో దే కుడెంట్ ఏబుల్ టు స్పీక్, దే ఆర్ సెలెక్టివ్గా మాత్రమే టార్గెట్ చేస్తారు వాళ్ళు. సో మేము మాత్రం ఎప్పుడు మాట్లాడుతూ ఉంటే మాకు మత పిచ్చి పడుతుంది. అది ఏం మత పిచ్చి చెప్పమంటే చెప్పరు. ఎప్పుడు మీరు క్రిస్టియన్స్ మీద ముస్లిమ్స్ మీద పడి ఏడుస్తారు, మేము ఎప్పుడు ఏడవం. మీరు స్టాప్ చేయండి అన్నీ, మేము పీస్ఫుల్గా ఉంటాం. ఇటు మత కన్వర్షన్లు ఆపేసేయండి, ఇటు జిహాదులు ఆపేసేయండి, మాకేం పని ఉంది, ఇంకా మేము కూడా మా జాబ్స్ చేసుకుంటూ మేము హ్యాపీగా ఉంటాం కదా, మనకో లైఫ్ ఉంది, ఎంజాయ్ చేస్తాం. మనం కూడా ఎంజాయ్ చేస్తాం కదా. అందరూ ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇట్లాంటి హైదరాబాద్ ప్లేసెస్ లో అన్ని సేల్ చేస్తూ ఉన్నారు, బికాజ్ ఎక్కడ లేనంత ఫ్రీడమ్, హ్యాపీగా ఇక్కడ బతకొచ్చు అని చెప్పి చాలా మంది ఇక్కడ మన దగ్గర ఎక్కువ, మన వాళ్ళకన్నా కూడా వేరే కంట్రీస్ నార్త్ నుంచి వచ్చి ఇక్కడ రీసెంట్ డేస్ లో నేను వినింది ఎక్కువ చూసింది, ఇక్కడ ఉండే ఎక్కువ సేల్ చేసే అపార్ట్మెంట్స్ కానీ నార్త్ వాళ్ళే ఎక్కువ చేస్తున్నారు. సో వై అంటే బికాస్ అక్కడ హ్యాపీగా ఫ్రీడమ్ గా ఉండొచ్చు, వర్క్ చేసుకోవచ్చు, వీకెండ్ లో హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు, ఇక్కడైతే టెన్షన్స్ ఇవ్వని చెప్పేసి చెప్తున్నారు రీసెంట్. కరెక్ట్. ఈ ప్లేస్ని కూడా ఇంకా స్పాయిల్ చేయడానికి సిద్ధమైపోయారు. మీరు చూడండి, నాట్ ఓన్లీ ఇప్పుడు టీసీఎస్ ఒక్కటి బయటకు వచ్చింది, ఇలా అన్ని కంపెనీల్లో ఉంటాయి. ఒక టాటా కన్సల్టెన్సీ ఎందుకు అవుతుంది, ఇట్స్ నాట్ అబౌట్ ద టాటా కంపెనీ ఇష్యూ కాదు కదా. అయితే వాళ్ళ సీఈఓ చెప్పిన మాటలు మాత్రం చాలా, మేము ఎంక్వైరీ వేస్తాం, మేము చూస్తాం, మేము తీసేసాం, ఇట్లాంటి ఒక ఫార్మల్ టాక్స్ చేస్తున్నాడు అని. దిస్ ఈజ్ రెడిక్యులస్. అండ్ తనిష్కి ఇచ్చిన యాడ్స్ కూడా రీసెంట్గా అలానే ఉన్నాయి, ఒక మొహం మీద ఓ బొట్టు లేకుండా. అంటే మన పండగలకి, మళ్ళీ మన దివాళీ పండగకి తనిష్కి యాడ్ ఇస్తారు.
సో వాళ్ళకి ఏ బొట్లు ఉండవు. ఇప్పుడు లెన్స్ కార్ట్ వాడి షీట్లో చాలా సంవత్సరాలుగా వాడికి కంప్లైంట్ వెళ్తూనే ఉన్నాయి. బుర్కా అలౌడ్ బట్ నాట్ బొట్టు అలౌడ్. యా హిజాబ్ అలౌడ్ కానీ ఇట్లాంటి తాడ్లు నాట్ అలౌడ్. రూల్స్ ఫర్ ఓన్లీ హిందూస్. అసలు వాళ్ళ మీద పడి ఎందుకు? గవర్నమెంట్ ఎగ్జామినేషన్ హాల్లోకి వెళ్ళాలంటే తాళి కూడా ఉండకూడదు, చేతికి ఎర్రదారాలు అంటే తీసేయాలి. వాళ్ళకి హిజాబ్లు అలౌడ్. తప్పు ఎవరిది? ప్రభుత్వాలది. ప్రభుత్వాలు అలా ఉన్నాయి కాబట్టి వీళ్ళు రెచ్చిపోతున్నారు. అండ్ నేను ఇప్పటికీ చెప్తాను, ఇటు మతం మార్చి క్రిస్టియన్లది తప్పు లేదు. జిహాద్ కోసం జిహాద్ అంటే ఓన్లీ మనుషులు చంపడమే కాదు, దేర్ ఆర్ లాట్ ఆఫ్ జిహాద్. మీరు బతకడానికి ఇప్పుడు 30 క్రాఫ్ట్స్ ఉంటే 30 క్రాఫ్ట్స్లో వాళ్ళే ఉంటారు. వాళ్ళ జాబ్ వాళ్ళు పర్ఫెక్ట్గా చేస్తున్నారు. పర్ఫెక్ట్గా లేని హిందూస్ అనే అంటాను నేను. టెంపుల్స్ దగ్గర పూలు అమ్మేటోళ్ళు కూడా ఇప్పుడు ముస్లిమ్స్ ఉన్నారు. రీసెంట్గా ఒక టెంపుల్ దగ్గరికి ఒక ఇష్యూ జరిగింది. ఎందుకు ముస్లిం మతానికి మీరు పర్మిషన్ ఇచ్చారు, ఇంత పెద్ద టెంపుల్ అంటే? హిందువులు ఎవరు అమ్మడానికి రెడీగా లేరు. ఎందుకంటే వాళ్ళు హిందువులు మూర 40 రూపాయలు 50 రూపాయలు అమ్మడానికి ఉన్నారంట. వీళ్ళు 25 రూపాయలు 30 రూపాయలకు కూడా అమ్మడానికి వీళ్ళు రెడీ ఉన్నారంట. అది సంగతి. అంటే తక్కువ రేట్ అయినా పర్లేదు, ప్రతి ప్లేస్ని కాంకర్ చేయాలన్న ఉద్దేశంతో వాళ్ళు ఉన్నారు. మీరు చూడండి, మీరు లైక్ అర్బన్ కంపెనీలో మీరు బుక్ చేయండి, ఎవరు వస్తారు? మీరు ఏ క్రాఫ్ట్కైనా బుక్ చేయండి, వాళ్ళే వస్తారు. మీరు క్యాబ్స్ బుక్ చేయండి, మీరు బైకులు బుక్ చేయండి, అసలు ఏదైనా ఇండియాలో మీరు ఏదైనా బుక్ చేయండి. అమెజాన్ అవ్వచ్చు, మింత్రా అవ్వచ్చు, బ్లింకిట్ అవ్వచ్చు, సో వాట్ ఎవర్ యూ బుక్, డన్జో అవ్వచ్చు, మొత్తం 70% వాళ్ళే ఉంటారు. బికాస్ దే వర్క్ ఫర్ లెస్ పేమెంట్స్. రీసెంట్లీ మా ఫ్రెండ్స్ దానికి స్టోర్కి ఎంప్లాయీస్ కావాలంటే హిందూస్ని వాంటెడ్లీ హైర్ చేద్దామని చూస్తే దే ఆస్క్డ్ 45,000 to 50,000. లేదంటే మేము చేయమన్నారు. వీళ్ళు అయితే 35,000కి వచ్చేసారు. ఇట్స్ ఓకేలని హైర్ చేసేసారు. బికాస్ దే వర్క్ ఫర్ లెస్ పేమెంట్స్. వాళ్ళ టార్గెట్ ఏంటంటే ఎండ్ ఆఫ్ ద డే ఎవ్రీ ప్లేస్లో వాళ్ళు ఉండటం. వాళ్ళ పని పర్ఫెక్ట్గా చేస్తున్నారు. హిందూస్ ఏంటంటే మాకు చదువుకున్న వాటికే ఉద్యోగాలు రావాలి, మాకు గవర్నమెంట్ ఉద్యోగాలే కావాలి, మేము ఇవన్నీ చిన్నవన్నీ చెయ్యం అని. 70% హిందూస్ అలా ఉన్నారు. 30% ఇట్స్ ఓకే, దే ఆర్ వర్కింగ్ సో డిగ్నిటీ ఆఫ్ లేబర్ అని వాళ్ళు వర్క్ చేసుకుంటున్నారు. సో బట్ చూస్తే ఈ పొలిటికల్ వాళ్ళు ఎవరు అంతకుముందు మాట్లాడిన వాళ్ళందరూ ఇప్పుడు అందుకే ఎవరు మాట్లాడరు. ఓట్ బ్యాంక్ రాజకీయాలు. బట్ ఎండ్ ఆఫ్ ద డే బీజేపీ కూడా మాట్లాడదు. కానీ బీజేపీకి ఎవడు వీళ్ళు ఓట్లు వేయరు. సింపుల్ లాజిక్ అది. బట్ కరెక్టే, కానీ బీజేపీ నుంచి కూడా ఎవరు బయటకు వచ్చి దీని గురించి అగ్రెసివ్ గా మాట్లాడరు కూడా లేరు. మాట్లాడకూడదు, అది రూల్, అదంతే. ఏ దేశము మాట్లాడదు, ఒక భారతదేశమే కాదు. నేను అదే చెప్తున్నాను. బ్రిటన్లో కూడా అంతే, అమెరికాలో కూడా అంతే. న్యూయార్క్లో ద మెన్హాటన్ స్ట్రీట్లో కొన్ని వందల మంది ఇట్లా నమాజ్ రోడ్ మీద చేస్తే కూడా ఎవడు మాట్లాడు, అంతే. అట్లే ఉంటుంది. మరి ఘోరంగా ఇట్లా వాళ్ళ టార్గెట్, దే ఆర్ వర్కింగ్ ఫర్ దేర్ ఓన్ టార్గెట్. సో ఇప్పుడు మన టార్గెట్ ఏంటంటే మనం హిందువులుగా మిగలడం, మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవడం మన జాబ్, అంతే. వాళ్ళ మీద అగైనెస్ట్ అవ్వడం మన జాబ్ కాదు. బీ ఏ హిందూ, లివ్ యాజ్ ఎ హిందూ, బీ ఏ స్ట్రాంగ్ హిందూ, అంతే. సో పూర్తిగా పొలిటికల్ అయిపోతుంది. సో చూస్తే ఇప్పుడు రీసెంట్ డేస్ లో మంగ్లీ, సో మీరు చూసే ఉంటారు. సో చాలా పెద్ద ఇష్యూ అవుతుంది, నాకేం సంబంధం లేదు అని చెప్పేసి తను చెప్పడం జరుగుతుంది. వాళ్ళు మీడియాకి వచ్చి మా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి, ఇన్ని కోట్లు స్కామ్ చేశారు అని చెప్పేసి చెప్తున్నారు. సో యాజ్ ఏ ఒక మూవీ ఆర్టిస్ట్ గా మీరు చెప్పండి, అంటే ఊరికే ఫేమ్ ఉందని ఇట్లా చేస్తుంటారా, దేనికి అంటే మీరేం చెప్తారండి? ఇట్ ఈస్ ఏ క్రిమినల్ కేస్ వాళ్ళ మీద ఫైల్ అయిందబ్బా. ఫైల్ అయినప్పుడు ఇటు మీడియా కూడా ట్రయల్స్ వేయకూడదు, ప్రజలు కూడా ట్రయల్స్ చేయకూడదు. ట్రయల్ చేయాల్సిన బాధ్యత చట్టంది, కోర్టులది. సో ఎండ్ ఆఫ్ ద డే కొన్ని ఇష్యూస్లో నేను అమ్మాయి గురించి నాకేం తెలియదు, టు బి ఆనెస్ట్లీ. ఇష్యూ ఏదో ఫ్రాడ్ ఏదో చేస్తాం, వాళ్ళ తమ్ముడు ఏదో చేస్తాం, ఇదే నేను విన్నాను. సో అందులో అమ్మాయి పాత్ర ఉందా లేదా అన్నది చట్టం డిసైడ్ చేస్తుంది. వాళ్ళ సాక్ష్యాధారాలతో పట్టుకొని అవును ఈ అమ్మాయి క్రిమినల్ అంటే ఓకే ఫైన్. ఎందుకంటే చాలా సందర్భాలలో ఇట్లా దొరికిన సందర్భంలో అందరూ జడ్జ్ చేసేసి ఒక నింద వేసేస్తారు. తర్వాత కోర్టు తీర్పు నిర్దోషాన్ని ఇచ్చినప్పుడు ఎవడు మాట్లాడు, ఇంకా అది అలాగే ఉండిపోతుంది. అండ్ ఎస్పెషల్లీ ఇప్పుడు సోషల్ మీడియాకు వచ్చేసరికి ఆడవాళ్ళ మీద భలే టార్గెట్. సమాజంలో ఆడవాళ్ళంటే వెంటనే అది డివోర్స్ ఇచ్చినా ఆడదాందే తప్పు, వాడు చాలా ఉత్తమ పురుషుడు అయిపోతాడు, సాంప్రదాయాన్ని శుద్ధపూస అయిపోతాడు, అమ్మాయిదే తప్పు. మరి మంగ్లీ విషయంలో ఏం జరిగింది నాకు తెలియదు కదా, టు బి ఆనెస్ట్. నాకు అమ్మాయితో పరిచయం లేదు, అసలు దేర్ ఇస్ నో ఇన్ఫర్మేషన్. మీడియాలో చూడడమే, నేను ఎప్పుడు మీడియాలో చూసి ఎవరిని జడ్జ్ చేయను, దట్స్ మీ. సో రీసెంట్ గా ఇంకొకటి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది, విష్ణుప్రియ. సో ఈ ఇన్స్టాగ్రామ్ అదేంటి పే చేసి
పే చేస్తేనే తన అకౌంట్కి అలౌడ్ ఉంటుందని చెప్పేసి ఇట్లా అమౌంట్ పెట్టుకుందని. సో ఒక 2 వర్గాల్లాగా లేదు అసలు అలాంటివన్నీ చేయడం కరెక్ట్ కాదు అని చెప్పేసి చాలా మంది వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. సొసైటీలో నుంచి చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు వచ్చి లేదు ఆ అమ్మాయి అలా చేయడం కరెక్ట్ కాదు, ఎట్లా అట్లా పెట్టుకుంటుందని కొంతమంది మాట్లాడుతున్నారు. మరి కొంతమంది అది ఆ అమ్మాయి ప్రైవసీ, నీకు ఇష్టమైతే నువ్వు పే చేసి చూడు అంటున్నారు. సో ఒక ఆర్టిస్ట్ గా మీరేమంటారు, అసలు మీరు ఎటు సైడ్ కాల్ తీసుకుంటారు? నో, ఒక హ్యూమన్ గా మాట్లాడాలి నేను. ఇక్కడ ఆర్టిస్ట్ సంబంధం ఏం లేదు. ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్ గా మాట్లాడాలంటే ఇది వరల్డ్ వైడ్ జరుగుతుంది అన్న సంగతి మీకు తెలుసా? ఇట్స్ అ వరల్డ్ వైడ్ థింగ్. అంటే ఎట్లా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఎట్లా తయారైందంటే ఒక కంట్రీలో లిటరల్లీ ఆ అమ్మాయి అంటే ఫ్యాటింగ్ చేస్తే ఆ ఫ్యాటింగ్ స్మెల్ని ఇంత బాటిల్లో పెట్టి కొన్ని వేల డాలర్లకి అమ్మింది. ఆ అమ్మాయి ఫ్యాటింగ్ ఇష్టపడే ఫాలోవర్స్కి అమ్మింది. దట్ ఈస్ సో రెడిక్యులస్. బట్ కొన్నారు. ఇప్పుడు కొన్నోడిది తప్ప, అమ్మిన అమ్మాయి తప్ప చెప్పాలి. సో ఇలా వరల్డ్ వైడ్ చాలా జరుగుతుంది. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అని అలానే పెడుతున్నారు. వాళ్ళ ప్రైవేట్ ఫోటోలు కావాలి, లేకపోతే ప్రైవేట్ చార్ట్స్ కావాలి అంటున్నప్పుడు యూనో వాట్, యాక్చువల్లీ ఫోన్ అనేది ఒకప్పుడు ప్రపంచంలో యువతని లేకపోతే మగవాళ్ళని ఎంత నాశనం చేసిందో, వాళ్ళ పర్సనల్ జీవితాలని కూడా ఎంత చేస్తుందో, ఇప్పుడు సోషల్ మీడియాలో ఇలా అంటే ఇదంతా కూడా వాళ్ళ సెక్షువల్ డిజైర్స్ని ఫుల్ఫిల్ చేసుకునే దాంట్లో భాగమే కదా ఇది. అంతే, దట్ ఈస్ ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ దట్. ఇట్ ఈస్ లైక్ ఏ స్మాల్ మినీ పోన్ టైప్ ఇది. అండ్ మగవాళ్ళు నిజంగా అంత భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఒక సెక్షువల్ డిజైర్స్కి ఇంతలా బానిసలు అయిపోయారంటే బ్లూ ఫిలిమ్స్ కంటే కూడా, రిమెంబర్ దాట్, ఇప్పుడు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఎర్న్ చేసేది వరల్డ్ మొత్తంలో క్యాలిక్యులేట్ చేస్తే ఎక్కువ ఉందంట వాళ్ళకి వచ్చే మనీ. ఇట్స్ ఆల్ కౌంటబుల్ కదా, అన్నీ ఆన్లైనే కదా, ప్రతిదానికి లెక్కలు ఉంటాయి కదా. సో వరల్డ్ వైడ్ మనీ ఎక్కడి నుంచి ఎక్కడికి ట్రాన్సాక్షన్ జరుగుతుంది, ఏ దాని మీద ట్రాన్సాక్షన్ జరుగుతుంది చూసుకున్నప్పుడు దీని మీద ఎక్కువ జరుగుతుందంట. అంటే ఒక మగవాడు తన సెక్షువల్ డిజైర్స్కి ఎంతలా బానిసయ్యాడు ప్రపంచవ్యాప్తంగా. సో దాన్ని అమ్మాయిలు ఎన్కాష్ చేసుకుంటున్నారు, ఎన్కాషింగ్ దెమ్. ఇట్లా చాలామంది చేస్తున్నారు, నాట్ ఓన్లీ షీ. నార్త్ ఇండియాలో రీసెంట్ ఫ్యూ మంత్స్ బ్యాక్ ఇట్లనే జరిగింది. ఆ అమ్మాయి చాలా పబ్లిక్గా ప్రకటించింది, నాకు నెలకు 6 లక్షలు నేను జస్ట్ నా ఫాలోవర్స్ నుంచే సంపాదిస్తాను అని. బీచ్ ఫోటోలు, బిక్నీ ఫోటోలు ఇవే పెడతారు. వాటిని చూసి వీళ్ళు ఆనందపడి వీళ్ళు డబ్బులు ఇస్తున్నారు. ఇక్కడ తప్పు ఎవరిది? ఫోటోలు పెడుతున్న ఈ అమ్మాయిదా, వాటిని చూడాలని ఆశపడి డబ్బులు కడుతున్న మగాళ్ళదా? హియర్ నోబడీ ఈజ్ ఫోర్సింగ్ నోబడీ. ఎవరిని ఫోర్స్ చేయట్లేదు, ఇష్టపడి డబ్బులు కడుతున్నారు. ఆన్లైన్లో వాళ్ళ అకౌంట్ నుంచి కడుతున్నారు. ఓకే, నాకు నెలకు 150 రూపాయలే కదా, ఇట్స్ ఓకే. నెలకు 250 రూపాయలు కదా, ఇట్స్ ఓకే. అరే ఒక థియేటర్కి వెళ్తే పాప్కార్న్ అంతకంటే ఎక్కువ చార్జ్ చేస్తున్నారు, ఇట్స్ ఓకే. నేను ఫోటోలు చూసి ఎంజాయ్ చేస్తున్నాను కదా, నా మానసిక ఆనందం పొందుతున్నాను. ఇక్కడ ఎవరిది తప్పు? నోబడీ కెన్ టెల్. అంటే చాలా మంది సోషలిస్టులు వచ్చి ఆ అమ్మాయి చేసిన తప్పు అని చెప్పేసి చాలా మంది మీడియాలో ప్రాపగండా చేస్తున్నారు. డబ్బులు ఇచ్చేవాడు పతివ్రత ఎట్టయిపోయాడు? దిస్ ఈస్ మై క్వశ్చన్ ఆల్వేస్. వై ఓన్లీ ఉమెన్? ఎందుకు ఉమెన్? ఒకడు ఎవడన్నా రేప్ చేస్తే ఆ అమ్మాయి ఒక ఫలానా హీరోయిన్ సెక్స్ స్కాండల్లో దొరికింది, ఆడెవడు? ఆడి మొహం ఎవడన్నా వేస్తున్నాడా? ఎప్పుడన్నా వేస్తున్నాడా? ఆ అమ్మాయి పేరేస్తున్నాడు, మరి వాడెవడు? వాడెందుకు శుద్ధపూస అయిపోయాడు? ఎన్నో సంవత్సరాలు ఇదే జరుగుతుంది. మై క్వశ్చన్, ఇఫ్ షీఈస్ ఎ స్లట్, హూ ఈస్ దట్ మేల్ స్లట్? ఐ వాంట్ టు నో. ఎందుకు వాడి మొహానికి ముసుకెందుకు వేస్తాడు? ఎవరో ఒక పర్సన్. ఎవడా ఒక పర్సన్? అంటే వాడికి పరువు ప్రతిష్ట అన్నీ ఉంటాయి, వీళ్ళకు ఉండవా? నేను ఇప్పుడు అదే అడుగుతా, ఇఫ్ షీఈస్ ఎ స్లట్, హూ ఈస్ హీ? ఇఫ్ షీఈస్ ఎ బిచ్, హూ ఈస్ హీ? దెన్ హీఈస్ ఎ బాస్టర్డ్. బట్ కానీ గత 2-3 డేస్ నుంచి యాక్చువల్గా ఒక 2-3 డేస్ నేను అమ్మాయిది రైట్ అని నేను అనట్లేదు. ఇక్కడ ఇద్దరు సమానమే, ఎందుకు ఒకవైపు మాత్రమే మాట్లాడతారు అంటున్నాను. ఈ అమ్మాయి చూపిస్తుంది కాబట్టి వాళ్ళు చూస్తా అంటున్నారు, లేదా వాళ్ళు కొంటానంటున్నారు కాబట్టి నేను చూపిస్తున్నా. హూ ఈజ్ రైట్? అసలు నువ్వు చూపించకపోతే వాళ్ళు కొనరు కదా అంటే దట్స్ దేర్ వీక్నెస్. ఈ అమ్మాయికి తెలుసు వాళ్ళు కొంటారు అని. ప్రపంచవ్యాప్తంగా జరుగుతుందా? వాళ్ళు చేస్తున్నారు కదా, వీళ్ళు చేస్తున్నారు కదా, ఇట్స్ ఓకే. ఏముంది, నా ఫొటోస్ నేను తీసుకునేవే కదా. నేను బీచ్కి వెళ్ళి తీసుకునే పబ్లిక్గా ఫ్రీగా పెట్టే కంటే ఆల్ దీస్ డేస్ ఫ్రీగా పెట్టింది, అదేదో లిమిటెడ్ పీపుల్కి పెడితే చూసుకుంటారు కదా. కొత్తగా ఏముండవు, ఇన్నాళ్ళు మామూలు పబ్లిక్కి పెట్టింది దాన్నే అవే బీచ్లోనో లేకపోతే బికినీ ఫోటోషూటో. నేను ఐ హ్యావ్ సీన్ సమ్ ఆఫ్ హర్, ఓకే
టూ టూ హాట్గా ఉండే ఫొటోస్ లేదా ఆ థిన్ లైన్ దాటిన ఫొటోస్ మామూలుగా పబ్లిక్గా కూడా అవైలబుల్ ఉండేవి తనకి. దాన్ని ఎన్కాష్ చేసుకోవాలనుకుంటుంది. నాట్ ఓన్లీ షీ కాట్ సో మెనీ పీపుల్. వెతికితే కనిపిస్తుంది పర్సనల్ సబ్స్క్రైబ్ అని చెప్పేసి. అండ్ మనం ఇలాంటి విషయాలు మాట్లాడితే మనకు నిజంగా ఫాలోవర్స్ ఉంటారా? ఒక టాపిక్ నేను మాట్లాడతాను ఇలాంటి విషయాలు, ఈ రైతుల గురించి మాట్లాడవచ్చు కదా అని. నేను రైతుల మీద వీడియో చూసాను, ఎప్పుడు చూడట్లేదే. ఇండియన్ ఆర్మీ గురించి మాట్లాడవచ్చు కదా, దీని గురించి ఎందుకు అంటారు? నేను మాట్లాడే ఇండియన్ ఆర్మీ గురించి, ఎవరు చూడలేదే, వ్యూస్ రాలేదే, 3-4 వేల వ్యూస్ కంటే ఎక్కువ రాలేదే. అమ్మాయి బట్టలు ఇప్పుకొని ఫోటోలు పెడితే 30-40 లక్షలు ఎందుకు వచ్చాయి? అదే ఎన్కాష్ చేసుకోవడం అంటే. షీ నోస్ వెన్ షీ ఈస్ టాకింగ్ అబౌట్ సొసైటీ నో బడీ కేర్స్. తను రిమూవ్ చేసుకుంటే వస్తాయి. అది దాన్ని ఎన్కాష్ చేసుకోవాలనుకున్న వాళ్ళు చేసుకుంటారు. నన్ను చాలామంది తిడతారు, నీ మొహానికి నువ్వు వాళ్ళు డబ్బులు ఇస్తే చేసేవాళ్ళు. ఏం అక్కర్లేదు, నువ్వు బిక్నీ షూట్ చేసి పెడితే చాలు బోల్డన్ వస్తాయి. ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ 1 day. లక్షలు సంపాదించవచ్చు, బట్ ద చూజింగ్ ద పాత్ ఇస్ డిఫరెంట్. ఇక్కడ నేను ఏ అమ్మాయిని తప్పు పట్టను. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఆడపిల్లలే పద్ధతిగా ఉండాలి, ఆడపిల్లలే కొంచెం అణిగిమణిగి ఉండాలి. సో సొసైటీ అంటే ఎంతమంది ఆడపిల్లలను అణచిపెడతావు? మగవాడికి చెప్పండి, ఇదే మాట ఇంట్లో చెప్పి పెంచండి, పెంచరు. బట్ అదే అంటున్నాను, లాస్ట్ ఫ్యూ ఇయర్స్ దీనికి ముందు కూడా మీ ఇళ్ళల్లో అంతే పెంచుంటారు, మా ఇళ్ళల్లో అంతే పెంచు. నువ్వు ఆడపిల్లవి, నువ్వు అణిగిమణిగి ఉండు, మగవాడు బయటికి పోతాడు. సరిగ్గా బట్టలు వేసుకోవాలి, సరిగ్గా ఉండాలి, తలదించుకొని వెళ్ళాలి, తలదించుకొని. మా ఇంట్లో అదే చెప్పారు, నువ్వు తల దించుకొని స్కూల్కి వెళ్ళు, ఇంటి దగ్గర దించిన తల స్కూల్ దగ్గర ఎత్తు అనేది మా అమ్మ. నేను ఎందుకు తల దించుకోవాలి? నేను ఏం తప్పు చేశాను? నా చిన్నప్పటి నుంచి అంతే, నేను ఎందుకు తల దించుకోవాలి ఇంటి ముందు? మా అమ్మ కోసం యాక్టింగ్ చేశాను 1-2 ఇళ్ళు, తర్వాత ఎత్తుతా తల. తర్వాత అది కూడా మానేసా 8th క్లాస్ నుంచి. నేను ఎందుకు తల దించాలి? అందరు అమ్మాయిలు ధైర్యంగా ఉండాలి, కానీ విచ్చలవిడిగా ఉండకూడదు. నేను చెప్తాను, దర్ ఇస్ అ థిన్ లైన్ దే షుడ్ మెయింటైన్. బట్ మొన్న ఈ మధ్య కూడా అనసూయ గారు శివాజీ ఇది పెద్ద ప్రాపగాండా అయింది. మీరు చూసారో లేదో యాక్చువల్ గా. అంటే అక్కడ కూడా సేమ్ ఒక ఇద్దరు మాట్లాడడం జరిగింది. చాలా మంది తనకి సపోర్ట్ చేశారు, చాలా మంది తినికి కూడా సపోర్ట్ చేశారు. బట్ వీళ్ళు అడిగిన పాయింట్ ఏంటంటే, ఆయన చెప్పింది చాలా కరెక్ట్, శివాజీ గారు చెప్పింది కరెక్ట్, బట్ అలానే మగపిల్లలకి ఎందుకు చెప్పలేదు అనే పాయింట్ వీళ్ళు నేను కూడా అంటాను. ఇప్పుడు ఏంటంటే, అరే నువ్వు ఏంద్రా సంస్కారం లేదురా బోకేదా, ఏంద్రా బోకు పనులు నువ్వు సక్రమంగా పెరుగు. అరే నేను సక్రమంగానే కదా పెరగమన్నా, బోకు అన్నది ఇట్స్ ఓకే, ఎక్స్క్యూజ్ చేయండి అంటే ఊరుకుంటారా? ఊరుకోరుగా. ఏందా భాష అంటే మ్యాటర్ తీసుకోవాలి, మ్యాటర్ మంచిగా కూడా చెప్పొచ్చు అని చెప్తాను. అండ్ నేను అంటాను, సమ్టైమ్స్ నాకు కూడా అనసూయ డ్రెస్ నచ్చదు, దాన్ని నేను ఎందుకు అబ్యూస్ చేయాలి? నాకు నచ్చలేదు, ఇప్పుడు నచ్చలేదని చెప్పొచ్చు కదా. దానికి ఎందుకు నువ్వు ఎల్లు, నువ్వు ఎమ్ము, నువ్వు డాష్, ఇవన్నీ ఎందుకు అంటున్నాను. ఇఫ్ యూ డోంట్ లైక్, సే దట్ ఐ డోంట్ లైక్, నీ డ్రెస్సింగ్ నాకు నచ్చలే. ఇంకెంతకంటే స్ట్రైట్ వర్డ్ ఏమన్నా ఉంటుందా? నీ డ్రెస్ నాకు చాలా అసహ్యంగా కనిపిస్తుంది, ఇస్ దేర్ ఎనీ ఆల్టర్నేట్ వర్డ్ స్ట్రైట్గా చెప్పడానికి? లేదు. దానికి నువ్వు డాష్వి, నువ్వు అది, నువ్వు ఇదివి. ఎందుకు అంటే అలాంటి కామెంట్స్ ఎవరు పెడతారు తెలుసా? నిజంగా పని చేసుకొని 4 డబ్బులు సంపాదించుకొని బాధ్యతగా ఉండాలనుకున్నాడు, పెట్టాడు. వాడి తండ్రి వాళ్ళ అమ్మని అలా చూసింటాడు, అలా బూతులు తిట్టింటాడు. రీసెంట్గా ఏదో ఒక యాడ్ వస్తుంది, ఒక సినిమా యాడ్ వస్తుంది, చిన్న సినిమా యాడ్. తన తల్లిని తన తండ్రి ఎలాంటి బూతులు తిట్టి ఎలాంటి బిహేవియర్ చేస్తాడో కొడుకు అలానే పెరుగుతాడు. అంతే, దట్స్ ఇట్. పెద్ద చెప్పక్కర్లేదు. నేను చెప్తా, నాకు డ్రెస్ నచ్చలేదు, అనసూయ గారు సమ్టైమ్స్ నాకు డ్రెస్ నచ్చలేదు, అయిపోయింది కదా, దానికి ఎందుకు బూతులు? నువ్వు బూతులు తిడుతున్నావు అంటే నీ క్యారెక్టర్ ఏంటి? నువ్వెవరు? నువ్వు అంత గలీజ్ అదవ అయితే కదా నువ్వు బూతులు తిడతావు. ఈవెన్ లేడీస్ని కూడా నేను అంటాను, అది బజార్ది బరి తెగించింది. మరి నువ్వెవరమ్మా? నువ్వు పతివ్రతవా? నువ్వు శుద్ధ పూసవా? నీకు ఎందుకు వస్తున్నాయి ఇలాంటి మాటలు? రెస్పెక్టెడ్గా అనసూయ గారు, నాకు నీ డ్రెస్ నచ్చలేదు, అయిపోయింది కదా, కథం. అంటే నేను హీరోయిన్ గురించి చెప్తే నువ్వు రియాక్ట్ అవ్వాల్సిన అవసరం ఏముంది? నువ్వు హీరోయిన్ కాదు కదా, అంటే బయట రేపులు జరుగుతున్నాయి అనే కదా మేము చెప్పేది. ఈవెన్ షీ యాక్టెడ్ యాజ్ అ హీరోయిన్, ఎవడు అవునన్నా కాదన్నా సరే షీ యాక్టెడ్ యాజ్ అ హీరోయిన్. 2-3 సినిమాలో హీరోయిన్గా చేసింది, తర్వాత చాలా మెయిన్ లీడ్స్ చేస్తుంది. ఎవడు అవునన్నా కాదన్నా షీ యాక్టెడ్. అండ్ ప్రొడ్యూసర్స్ పేయింగ్ హైయెస్ట్ అమౌంట్ ఇప్పటికీ కూడా తన ఆఫర్స్కి. కామెంట్ చేసే వాళ్ళకి ఎవరికి రూపాయి విలువ చేయరు వీళ్ళు, అవునా కదా? టు బి ఆనెస్ట్లీ ఆమె అసిస్టెంట్లకు ఆమె స్టాఫ్కు ఇచ్చే జీతం అంతా కూడా వీళ్ళ సంవత్సర ఆదాయం ఉండదు. ఫోకస్ ఆన్ దేర్ ఓన్ వర్క్. మళ్ళీ అదే అనసూయ ఫోటోలు 10 పెట్టుకొని
పొద్దుకు 10 సార్లు చూస్తారు, మళ్ళీ వీళ్ళే కామెంట్ చేస్తారు. నీకు నచ్చకపోతే నువ్వు బ్లాక్ చేయరా. ఎంతమంది బ్లాక్ చేస్తున్నారు, ఎంతమంది రిపోర్ట్స్ కొడుతున్నారు, ఎంతమంది అన్ఫాలో చేస్తున్నారు. ప్రతిరోజు తిట్టడానికే నువ్వు ఫాలో అవుతున్నావు అంటే ఎంత టైం వేస్ట్ చేసుకుంటున్నారు, ఎంత ఎనర్జీ వేస్ట్ చేసుకుంటున్నారు. సో ఎండ్ ఆఫ్ ది డే సొసైటీ పరంగా మాట్లాడాల్సి వస్తే భారతదేశంలో యువశక్తి చాలా ఎక్కువ. బట్ వెరీ అన్ఫార్చునేట్, ఈ యువశక్తి ఫోన్ సైడ్కి పోతుంది, ఇట్లా ప్రైవేట్ చాటింగ్స్కి పోతుంది, ఇట్లా అబ్యూస్ చేయడానికి పోతుంది, అండ్ రేప్ విక్టిమ్స్ని బ్లేమ్ చేయడానికి పోతుంది. వీటి మీద ఎక్కువ ఫోకస్ చేస్తుంది అన్నది నేను సొంతంగా చెప్తుంది కాదు. మనకు సర్వే చేసి ఒక రిపోర్ట్ ఇస్తారు కదా, అది జరుగుతుంది. బట్ కాకపోతే చాలా రేప్స్ జరుగుతున్నాయి ఇలాంటి బట్టలు వేసుకోవడం వల్ల అని చెప్పేది కూడా చాలా మంది మాట్లాడుతుంటారు. యాక్చువల్లీ ఏంటంటే 2 రకాలుగా కూడా చెప్తారనమాట. ఒక అమ్మాయి అట్లా షార్ట్ డ్రెస్లు వేసుకోవడం వల్ల వాడు ప్రొవోక్ అయిపోయి అక్కడ ఆ అమ్మాయిని ఏమీ చేయలేక సరౌండింగ్స్లో ఉన్న చిన్నపిల్లలను పెద్దవాళ్ళను ఎక్కువ చేస్తున్నారు. బట్ సరే, వాడిది క్రిమినల్ నేచర్. ప్రాక్టికల్గా మాట్లాడుకుంటే 3 నెలల పిల్లలు ఏం కనిపించి ఆ ప్రొవోకింగ్ని యూజ్ చేసుకోవాలనుకుంటున్నాడు. రోడ్డు మీద 60 ఏళ్ళ ముసలామ కర్ణాటకలో, అదొక వీడియో కనిపిస్తుంది సీసీటీవీ ఫుటేజ్లో. అడుక్కునే ఆమె 65-70 ఏళ్ళ ఆమె ముసలామని రోడ్డు పక్కన బెగ్గర్ ఆమెను ఈడ్చుకెళ్ళి రేప్ చేశాడు. నేను బళ్ళారిలో ఉన్నప్పుడు ఆ బళ్ళారి పక్కన ఒక విలేజ్, ఐ వాజ్ స్టడీయింగ్ డిగ్రీ అప్పుడు. ఐ హర్డ్ వన్ స్టోరీ అనమాట. మాకు వచ్చి చెప్తున్నారు, సొంత తల్లిని రేప్ చేశాడు. అప్పుడు సోషల్ మీడియా లేదు. మేము విన్నాము ఇక్కడ ఫ్రెండ్స్ కూర్చొని. ఆ విలేజ్ నుంచి వచ్చాడు ఆ అబ్బాయి. వాడు వాళ్ళ అమ్మ మజ్జిగ చిలుకు ఉండిందంట. సో అట్లా ఇంట్లో ఒక దూలం ఉంటుంది కదా గుడిసెలకి, దాన్ని కట్టేసి రేప్ చేశాడంట. అయితే ఊర్లో వాళ్ళందరూ ఆమె అరుస్తుంటే, ఊర్లో వాళ్ళు ఉంటారు కదా పక్కన వాళ్ళు, ఇంటి పక్కన వాళ్ళు, ఎదురింటి వాళ్ళు అందరూ వచ్చి వాడిని పిచ్చగొట్టోడు కొడుతుంటే, అమ్మ వదిలేయమ్మ చిన్నపిల్లోడమ్మ చచ్చిపోతాడమ్మా అని మళ్ళీ ఆమె బతుకున్నాడుకుందంట. అప్పుడేం సోషల్ మీడియా ఉందా? ఇప్పుడు సోషల్ మీడియా ఉండి బయటకు వస్తుంది. ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే మనం పోలీస్ రిపోర్ట్ తీసుకున్నా, ఇంకోటి తీసుకున్నా, 2% మైట్ బీ డ్రెస్ మే ప్రొవోక్, బట్ 98% దేర్ థాట్స్ విల్ ప్రొవోక్. బట్ కాకపోతే ఇట్లాంటి ఆటన్నిటికీ లేడీస్ ఇంకెక్కువ పోస్టులు పెడుతూ ఉంటారు. రీసెంట్ డేస్లో చూస్తుంది ఏంటి అంటే, ఇట్లా మాట్లాడే వాళ్ళకి వాళ్ళే ఎక్కువ సపోర్ట్ చేస్తుంటారు. మీకు పద్ధతిగా ఉండమని చెప్పడం తప్ప, మీకు రోగమా, వాళ్ళ పర్సనల్ లైఫ్లో ఎలా ఉంటారు. నేను చాలా మందిని చూస్తా, ఇట్లా వచ్చి ఇంకొక ఆడదాన్ని బూతులు, ఇప్పుడు నిజంగా ఒక నేర ప్రవృత్తి కలిగిన ఒక మహిళను, ఆ రాక్షస జాతి స్త్రీని తిట్టారో నేను యాక్సెప్ట్ చేస్తాను. నేను 100% యాక్సెప్ట్ చేస్తాను. క్రిమినల్ మైండ్ సెట్ ఉంది. కానీ ఇలా బయటకు వచ్చి ఈ తిట్టే మహిళలు ఎలా ఉంటారు తెలుసా? వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ మొగుడిని ఏదో ఒక రోజు చీట్ చేసి ఉంటారు. చాలామందికి మండితే మండొచ్చు. నేను నా పర్సనల్ లైఫ్లో చూసిన వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నా. బయటకు వచ్చి ఇలా వేరే ఆడవాళ్ళ గురించి మాట్లాడిన వాళ్ళు వాళ్ళ మొగుడిని కాదని చాలామందితో తిరిగిన వాళ్ళని నేను చూసిన. వాళ్ళ మొగుడి దగ్గర మాత్రం పతివ్రతలా బిహేవ్ చేయడం కూడా నేను చూసా. నేను చూసిన వాళ్ళ గురించి మాట్లాడుతున్నా, చూడని వాళ్ళ గురించి నేను మాట్లాడలేదు. అండ్ ఇక్కడ ఇంకొంటాయి కదా లేడీస్, ఇక్కడ చెప్పి ఆ ఇద్దరు కొట్టుకోవడానికి విడిపోవడానికి ఆవిడ పాయింట్ ఆఫ్ వ్యూ ఆవిడ నేను చాలా గుడ్ చేశానని అనుకుంటుంటుంది. కానీ ఆ లేడీస్ గ్రూప్లోనే గొడవలు పెట్టి న్యూసెన్స్ చేసే లేడీస్ ఉంటారు చూడు, వాళ్ళే వచ్చి మాట్లాడతారు. సో ఎథిక్స్ మోరల్స్ ఉన్నట్టు, ముగ్గురిని చీట్ చేయకపోతే ఎథిక్స్ మోరల్స్ ఉన్నట్లు కాదు. చుట్టుపక్కల వేరే ఆడవాళ్ళతో రకరకాల చాడీలు చెప్పేసేసి ఇష్యూస్ చేసి గొడవలు పెట్టి పక్కింట్లోకి పీపింగ్ చేసి సమాజంలోకి పీపింగ్ చేయడం కూడా నాన్ సెన్స్ అంటాను. నాకు స్కూల్ డేస్ నుంచి ఎప్పుడైనా ఈ ఉప్పర్ మీటింగ్లు అని, ఈ ఆడవాళ్ళు ఉప్పర్ మీటింగ్లు నా దగ్గర పెట్టొద్దంట. నేను చెప్పేది స్ట్రైట్గా చెప్పు, 1 minute 1 line అంతే కథం. సో కానీ చాలా మంది కామెంట్స్లో కూడా పెడుతుంటారు, మాధవీలత గారు పెళ్లి చేసుకోమని వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఫోర్స్ చేయట్లేదా ఏంటి అంటే, ఎందుకు ఎవరు నచ్చట్లేదా అంటే ఏం చెప్తారు? మా ఇంట్లో ఫోర్స్ చేయొద్దని వెన్ ఐ వాజ్ 18 years మా అమ్మకి చెప్పేసా సీరియస్గా, చాలా సీరియస్గా చెప్పేసా. నాకు పెళ్లి మీద నాకు ఇంట్రెస్ట్ లేదు, నన్ను ఫోర్స్ చేయొద్దు, ఫోర్స్ చేస్తే మంచిగా ఉండదని చెప్పాను. రౌడీయిజం కదా, ఫస్ట్ నుంచి రౌడీయిజం. అది మా ఇంట్లో వాళ్ళకి బాగా తెలుసు. ఇది ఈరోజు ఆడియన్స్కి మేబీ కొత్త అవ్వచ్చు, కానీ నాలో షేడు నేను మా ఇంట్లో కూడా బెదిరించేసాను. సో అంటే రిలేటివ్స్ అను చాలా అకేషన్స్ ఉంటాయి, వస్తుంటారు, బట్ ఎవరు అడగరా మిమ్మల్ని? నో క్యాజువల్గా ఎప్పుడన్నా, చాలా రేర్గా నేను పెళ్ళిళ్ళకి వెళ్తాను. బేసిక్గా ఎవరన్నా పెళ్ళిళ్ళు కలిస్తే ఓ పెళ్ళ చేసుకోండి హ్యాపీగా ఉండండి, నేను రానని చెప్పేస్తాను మొహం మీద. సో మా చుట్టాల పెళ్ళిళ్ళకి కూడా బేసిక్గా నేను వెళ్ళను. 1-2 సందర్భాలలో వెళ్తే నన్ను అడిగే ధైర్యం బేసిక్గా పెద్ద చెయ్యరు. ఏమైనా ప్లాన్స్ ఉన్నాయా అని సాఫ్ట్గా అడుగుతారు.
ఎవరు నచ్చలేదు అంటే అంతేలే, అది కూడా కరెక్టేలే, నచ్చకుండా చేసుకోవడం ఎందుకని చెప్పేసి వెళ్ళిపోతారు. అంతే తప్ప ఎందుకు చేసుకోలేదు, చేసుకోవాలి కదా, దిస్ నో. ఎందుకంటే నా ఇంటర్వ్యూలన్నీ వాళ్ళు ఫాలో అవుతారు కదా, సో దే డోంట్ డేర్. సో ఇప్పటికి ఎంతమంది అబ్బాయిలు ప్రపోజ్ చేసి ఉంటారు? ఇండస్ట్రీలో 1, 2, 3 మూవీస్ చేసే వరకు ఎస్, అప్పుడు ఇండస్ట్రీ వాళ్ళు కొంతమంది ప్రపోజ్ చేశారు. ఇంకా లేటర్ నోబడి, బికాస్ నేను ఎవరితో మాట్లాడను. మనకు ఒక వ్యక్తి నచ్చాలి అంటే దెర్ ఇస్ అ సింపుల్ థింగ్. నేను చెప్తా, మనకు ఒక కొత్త వ్యక్తి నచ్చాలంటే మనం ఒక కొత్త సర్కిల్లోకి వెళ్ళాలి. ఎస్. ఉన్న పాత మొహాలందరూ వాళ్ళు కాదు కదా, వాళ్ళందరూ మన జీవితంలో ఉన్నోళ్ళు, లైక్ మన ఫ్రెండ్స్. సో న్యూ పర్సన్ రావాలి అంటే న్యూ సర్కిల్లోకి వెళ్ళాలి. నేను అసలు న్యూ సర్కిల్లోకి వెళ్ళలేదు. నా ఫ్రెండ్స్ కూడా ఇప్పటికి అంటారు, నువ్వు అసలు న్యూ మొహాలతో మాట్లాడితే కదా కనీసం నీకు ఒకడు నచ్చాడో వాడి అభిప్రాయాలు నచ్చాయని చెప్పడానికి, నువ్వు అసలు కొత్త మొహం చూస్తున్నావు, 10-15 ఏళ్ళ నుంచి అవే మొహాల్ని చూస్తున్నావు నువ్వు. పాయింటే కదా. బట్ ఎందుకని మీరు అంటే మేబీ ఇంకా కొత్త వేరే సర్కిల్లో నచ్చొచ్చేమో అని మీరు ఇప్పుడు పాలిటిక్స్ లో ఉన్నారు. పాలిటిక్స్ లో కూడా ఎవరు నచ్చట్లేదా? అంటే మేబీ అక్కడ కూడా జెన్యూన్ లీడర్స్ ఉంటారు, జెన్యూన్ పర్సన్స్ ఉంటారు. నాట్ ఓన్లీ అన్ని చోట్ల ఉంటారు, బట్ దానిలో కూడా చాలా మంది అందరికి పెళ్లిళ్ళు అయిపోయి పిల్లలు ఉన్నారు. అంటే అసలు మ్యారేజ్ అవని వాళ్ళే లేరా అసలుకి? నేను కలవలేదు ఎవరిని. అదే నేను అంటున్నాను, ఎందుకు మీరు అటు సైడ్ కూడా ఎవరితో అంత మింగిల్ కావట్లే కదా? అంటే ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ అయినా పాలిటిక్స్ అయినా నా నేచర్ ఒకటే అయినప్పుడు నా నేచర్ని మార్చుకొని నేను బియాండ్ ద పాయింట్ వెళ్తేనే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నవ్ యు ఆర్ వర్కింగ్ ఫర్ ఆంధ్రప్రభ. ఎస్. నువ్వు పొద్దున్న లేస్తే ఆంధ్రప్రభ అదే మనుషులు అక్కడే ఉంటే నీ లైఫ్ కూడా అంతే. నీ కొత్త వాళ్ళు ఉండరు, ఆ పొద్దున్న లేచి అవే మొహాలు ఉంటాయి. కొత్త ప్లేస్కి వెళ్తేనే కదా న్యూ ఫేసెస్ కనిపిస్తారు, న్యూ ఒపీనియన్స్ కనిపిస్తాయి, థాట్ ప్రాసెస్ జరుగుతుంది, వీళ్ళు బాగున్నారు అని. సో బట్ అట్లా గతంలో ఎప్పుడో లాంగ్ ఇయర్స్ బ్యాక్ అట్లా జరిగింది కానీ, బట్ ఎండ్ ఆఫ్ ద డే ద ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఉన్న అ మ్యాన్ ఇట్స్ వెరీ రేర్. అంటే హీ షుడ్ నాట్ క్వశ్చన్ మై వర్త్. ఆ గ్రేట్ క్వాలిటీస్ ఉండే మగాళ్ళు చాలా తక్కువ. సో మగాళ్ళు బేసిక్గా ఇనిషియల్ 3 to 6 months పీరియడ్ వరకు చాలా స్వీట్గా ఉంటారు, తర్వాత గ్రాంటెడ్గా తీసుకుంటారు. వన్స్ అమ్మాయి ప్రేమించడం మొదలు పెడితే అమ్మాయి గ్రాంటెడ్ అయిపోతుంది. మోస్ట్ ఆఫ్ ద ప్లేసెస్ అవే అవుతున్నాయి. మోస్ట్ ఆఫ్ ద రిలేషన్స్ బ్రేక్ అవ్వడానికి కూడా రీజన్ అది. మీకు ఏమైనా బ్రేకప్స్ జరిగినాయా? గతంలో జరిగింది కదా, అదే చెప్తున్నాను. ఆల్వేస్ గ్రాంటెడ్ అయిపోతుంది. అమ్మాయిలు ఎప్పుడు లాజికల్గా ఆలోచన చేస్తారు, మగాళ్ళు ఎప్పుడు ప్రాక్టికల్గా ఆలోచన చేస్తారు. అమ్మాయిలు ఎమోషన్తో థింక్ చేస్తారు, మగాళ్ళు గ్యాస్ లైటింగ్ చేస్తారు. యాక్చువల్లీ అమ్మాయిలు ఎప్పుడు గొడవ పెట్టుకోరు. నన్ను అడిగితే 10% అమ్మాయిలే గొడవలు పెట్టుకుంటారు, ఆడవాళ్ళు గొడవలు పెట్టుకుంటారు అంటారు కాదు. నో, మగాళ్ళు గ్యాస్ లైటింగ్ చేస్తారు. ఇప్పుడు ఒకటి ఎమోషన్గా చెప్పాలని ట్రై చేస్తారు, ఏంటి గొడవ పెట్టుకుంటున్నావా అంటారు వెంటనే. అమ్మాయిలకు బీపీ 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 ఇట్లా రైజ్ అవుతుంది. అరే నేను అసలు ఆ ఇంటెన్షన్తోనే లేను కదా, గొడవ పెట్టుకోవాలనే ఇంటెన్షన్తో వెంటనే ట్రిగర్ అవుతారు. నాకు ఆ ఇంటెన్షన్ గొడవ పెట్టుకోవాలని ఇంట్రెస్టే లేదు నాకు. ఐఎమ్ క్వశ్చనింగ్. మగాళ్ళు అకౌంటబిలిటీ తీసుకోరు, ఇష్టం ఉండదు వాళ్ళకి ఏదన్నా అడిగితే. మోస్ట్ ఆఫ్ ద మెన్ అకౌంటబిలిటీ తీసుకోరు. వెరీ ఫ్యూ, రేర్ ఆఫ్ ద రేరెస్ట్ కేసెస్ తను అడిగిన దానికి నేను సమాధానం చెప్పాలి. ఎన్నాళ్ళు చెప్పాలంటే లైఫ్ టైం చెప్పాలి, బికాస్ షీ నీడ్ యూ ఫర్ లైఫ్ టైమ్ అండ్ యూ నీడ్ హర్ లైఫ్ టైం కదా. అండ్ ఇఫ్ షీఈస్ క్వశ్చనింగ్ సంథింగ్ అంటే ఆమెకు ఆ క్వశ్చన్కి ఆన్సర్ సాటిస్ఫైడ్గా దొరకలేదు అని. సో ఇట్ ఈస్ అ బిగ్ థింగ్. దానికి ఎమోషనల్ ఇంటెలిజెన్స్ కావాలి. అందుకే ఒక లైన్లో చెప్పాను, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ కావాలి. నెవర్ క్వశ్చన్ మై బర్త్. నువ్వేంటి అన్నది నన్ను నేను క్వశ్చన్ చేసుకునే రోజు ఎప్పటికీ రాకూడదు. నేనేంటి తినకు అనే రోజు నాకు రాకూడదు. అది. సో అందుకనే మీకు ఎవరు నచ్చలేదు. బట్ ఈ టాపిక్ పక్కన పెడితే నాకు కృష్ణుడు అంటే ఇష్టం, కృష్ణుడితో నేను మాట్లాడుతుంటాను అని చెప్పి నేను మాట్లాడతాను, ఆయన మాట్లాడతాడని నేను ఇప్పుడు చెప్పాను. అదే నేను కూడా చెప్పాను. కానీ ప్రశ్నలకు సమాధానం దొరుకుతాయి. ధ్యానం చేస్తే ప్రశ్నలకు సమాధానం దొరకని వాళ్ళని నాకు ఒక్కళ్ళని చూపించండి. ధ్యానం ఎందుకు చేస్తారు? యూనివర్స్తో కమ్యూనికేట్ చేయడానికి చేస్తారు. సో మనకు ఆరా గెయిన్ చేసుకోవడానికి చేస్తారు. ఆరా ఎలా వస్తుంది? ఒకటి, నువ్వు దైవ పూజ చేస్తే నీకు ఆరా ఇంప్రూవ్ అవుతుంది, ఎందుకంటే ఫోకస్డ్గా చేస్తావు. లేదంటే నువ్వు ప్రకృతితో ఉంటే నీకు ఆరా ఇంప్రూవ్ అవుతుంది, ఎందుకంటే ప్రకృతి అంటే చెట్లు, వాటర్, ఆకాశం, పంచభూతాలు. లిటరల్లీ చెప్పాలి అంటే పంచభూతాలతో నువ్వు ఉంటే ఏమవుతుంది? ఆరా ఇంప్రూవ్ అవుతుంది. నువ్వు పంచభూతాలతో మాట్లాడు. ఇప్పుడు చాలామంది చెప్తారు చెట్టును హగ్ చేసుకొని నీ ఫీలింగ్స్ చెప్పు అంటారు. చెట్టుకు మాటలు వచ్చా? మరి చెప్పమంటారు కదా, ఎమోషన్స్ చెప్పు, నీ రిసీవ్ చేసుకుంటుంది. చెట్టు ప్రాణమే కదా, అది రిసీవ్ చేసుకుంటుంది, అది యూనివర్స్కి రీచ్ చేస్తుంది. అండ్ ఇంకొకటి, ధ్యానం చేసి
ధ్యానం ద్వారా నువ్వు ఆరాను పెంపొందించుకోవాలి. ఈ 3 మార్గాల ద్వారానే నువ్వు నీ ఆరాను పెంపొందించుకుంటావు. సో సమ్ టైమ్స్ నాకు కష్టాలు వచ్చినప్పుడు కృష్ణుడితో మాట్లాడుకుంటుంటా, చెప్పుకుంటూ ఉంటా అలాగా. చెప్పుకుంటాం న్యాచురల్. లేదు అంటే మనలో మనం ఎంతమంది తనలో తాను మాట్లాడుకుంటారు. సరే నేను కృష్ణుడితో మాట్లాడతాను. ఇఫ్ నాట్ పీపుల్ వాళ్ళల్లో వాళ్ళే మాట్లాడుకుంటారు. భారతదేశంలోనే కాదు, వరల్డ్ వైడ్ ఇలాంటి కేసులు లక్షల్లో ఉన్నాయి. ఎవ్వరూ చెప్పుకోవడానికి లేక వాళ్ళల్లో వాళ్ళే మాట్లాడుకుంటారు. సో నాకు కూడా ఎవరూ లేరు కాబట్టి నేను కృష్ణుడితో మాట్లాడతాను. యూనివర్స్ వింటుంది కదా. నాకు సమాధానాలు కావాలన్నప్పుడు నేను ధ్యానంలో కూర్చుంటాను. దొరుకుతాయి నాకు సమాధానాలు. అంతే. అదే యూనివర్స్ విల్ గివ్. యూనివర్స్ని రూల్ చేసేది ఎవరు? ఎండ్ ఆఫ్ ద డే గాడే కదా. కృష్ణుడు ఏం చెప్పాడు? ఈ విశ్వంలో ఉన్న అణువులోనూ నేనే ఉన్నా అన్నాడు. సో ఈ ప్రకృతి యూనివర్స్లో భాగము. ఈ ప్రకృతిని యూనివర్స్ని క్రియేట్ చేసింది ఎవడు? దేవుడే కదా. ఈజ్ ద సూపర్ పవర్. అంతే మనకు కనిపిస్తుంది, కానీ డెఫినెట్గా ఎప్పుడు అంటుంటారు ఒక సూపర్ పవర్ అనేది ఉంటుంది. దేవుని నమ్మనోళ్ళు కూడా సూపర్ పవర్ ఉందని నమ్ముతారు. దట్ సూపర్ పవర్ ఈస్ కృష్ణ. హీ హిమ్సెల్ఫ్ సెడ్ ఇన్ భగవద్గీత. మీకు ఏమైనా మిరాకిల్స్ జరిగినాయి అంటే మీరు నమ్మిన తర్వాత, గాడ్ నమ్మిన తర్వాత, నేను అప్పటి వరకు కొంచెం డిప్రెషన్లో ఉన్నా, లేదు అంటే నాకు ఇలా కొంచెం బెటర్గా లేదు, బట్ వెన్ మీరు ఎప్పుడైతే గాడ్ని నమ్మడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుంచి మీ లైఫ్ బెటర్ అయిందని ఏమైనా మిరాకిల్స్ జరిగినాయా అంటే చాలా మంది చెప్తుంటారు. స్పిరిచువల్ పాత్ అంటే స్పిరిచువాలిటీ, డివోషనల్ బోత్ ఆర్ డిఫరెంట్. స్పిరిచువల్ అంటే నీకు మానసిక ఆత్మ సంబంధమైంది, అంటే లైక్ యోగా, ధ్యానం, ఇవి నీ ఆత్మతో కనెక్ట్ చేస్తావు. సో గాడ్ కెన్ బి యువర్ సోల్మేట్ ఆల్సో, నేచర్ ఆల్సో సోల్మేట్. నువ్వు షేర్ చేసుకోగలగాలి. అండ్ చాలాసార్లు జరిగాయి. నేను అడిగిన ఎన్నో క్వశ్చన్స్కి ఆన్సర్లు దొరికాయి. సమ్ టైమ్ ఆ కోరికలన్నీ నెరవేరిపోయాయి. ఓకే, మీ కోరికలు నెరవేరినాయి. చిన్న చిన్న కోరికలు కోరుతాను అంతే. అంతే, పెద్ద కోరరు. సో ఇప్పుడు మాధవీలత గారు ఏం అవ్వాలనుకుంటున్నారు ఎగ్జాక్ట్? అంటే ఇప్పుడున్న దీనిలో యాక్టర్ అవ్వాలనుకుంటున్నారా, లీడర్ అవ్వాలనుకుంటున్నారా, యాజ్ ఏ పొలిటీషియన్ గా సెటిల్ అవ్వాలనుకుంటున్నారా, ఏం అవ్వాలనుకుంటున్నారు ఎగ్జాక్ట్ గా? డ్రీమ్ అంటే ఏం చెప్తారు? అర్లియర్ చాలా డ్రీమ్స్ ఎట్లా ఉండేవి. అది స్కూల్ డేస్లో 8th క్లాస్లో ఉన్నప్పుడు ఐ వాంట్ బికమ్ ఎ పాలిటిషియన్ అనుకున్నాను. తర్వాత మళ్ళీ కాలేజ్కి, అంటే మళ్ళీ చిన్నప్పటి నుంచి హీరోయిన్ అవ్వాలన్నదే, మధ్యలో ఇది కూడా అవ్వాలి. ఓకే. సో నా లైఫ్లో అనుకున్నవన్నీ ఎప్పటికప్పుడు నేను ఫినిష్ చేసుకుంటూ వచ్చా. ఇప్పుడు ఏ టార్గెట్ పెద్ద స్ట్రాంగ్గా పెట్టుకోలేదు. ఒక 2-3 ఇయర్స్ అయితే మూవీస్ చేద్దామని ఫిక్స్ అయ్యా మళ్ళీ. ఓకే. ఉన్నవే మళ్ళీ కొత్త కళలు ఏమి ఉండవు నాకు, పాతవే జస్ట్ రెన్యూ చేసుకుంటూ ఉంటాను వాటిని. సో అంటే ఇప్పుడు మాధవీలత గారు ఓన్లీ హీరోయిన్ గానే చేస్తారా అండ్ వేరే క్యారెక్టర్స్ కూడా? లేదు, నేను ఎప్పుడు హీరోయిన్గా చెయ్యాలన్నది నా డ్రీమ్. చేసా. ఆ తర్వాత మంచి ఇంపార్టెంట్ పాత్రలు దొరికితే చేయాలన్నది నా ఫస్ట్ సినిమా తర్వాత నుంచి చెప్పుకుంటూ వస్తున్నా. ఇంపార్టెంట్ రోల్స్, ఏదన్నా కథకు చాలా ఇంపార్టెంట్ ఉండాలి మనం రోల్ చేస్తే. అండ్ విలన్ రోల్స్ చేయాలని నాకు బాగా ఇష్టం. నెగిటివ్ రోల్స్ మీద నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంది. సో వాటి మీద ఫోకస్ పెట్టాలనుకుంటున్నాను. రీసెంట్గా ఒకళ్ళు స్టోరీ చెప్పారు నాకు నెగిటివ్ రోల్తో. విల్ సీ వాళ్ళు ఎంతవరకు ఏం చేస్తారో ఏంటో చూద్దాం. బట్ న్యూ పీపుల్ వాళ్ళు. ఎస్, అంటే ఇప్పుడు ఒక మంచి పొలిటికల్ నెగిటివ్ రోల్ వచ్చింది, చేస్తా ఎన్ని నెగిటివ్ రోల్ చేస్తా, నాకు ఇష్టం. ఆ స్టైలిష్ సైకో అయినా లేకపోతే దమ్మా విలన్ అయినా చేస్తా. సో రీసెంట్ డేస్ లో మీరు చూసిన సినిమాలు అంటే ఏం చూసారు రీసెంట్ డేస్ లో? అంటే మొన్నే దురంధర్ 2 చూసా. ఎగ్జాక్ట్లీ, అసలు ఎవరు నమ్మరు. ఒక సినిమా కోసం జీవితంలో నేను 3 వారాల పాటు ఎదురు చూస్తుందంటే దురంధర్ 2నే తెలుసా. 3 వీక్స్ అడుక్కున్నా. అరే ఎవరిని అడిగినా సరే, అంటే నాకున్న ఫ్రెండ్స్ తక్కువ అని చెప్పా కదా, అమ్మాయిలనే అడిగాను. ఓ దట్స్ సో వైలెన్స్ అని. ఇంకొకరు అరే నీకేం దురంధర్ పిచ్చి అలా పట్టుకుంది. ఇంకొకరు వచ్చి నో ఐఎమ్ సో బిజీ ఐ కాంట్ కమ్. సో ఇలా ఫైనల్లీ ఒక అమ్మాయి నేను ఆల్రెడీ చూసా బట్ నీ కోసం వస్తాను ఒప్పుకుంది. అబ్బా జీవితంలో ఏదో సాధించాను అని చెప్పేసి నిన్న కాక మొన్నే చూసా. అసలు ఎగ్జాక్ట్ దానిలో ఫైట్స్ కానీ అవన్నీ చూసినప్పుడు మీకు ఎట్లా అనిపించింది? పీపుల్ దట్ ఐ డెంట్ ఫీల్ మచ్ వైలెన్స్. అబ్బా అది వైలెన్స్ అని వైలెన్స్ అంటే అంతకంటే వైలెన్స్ని చూసింది భారతదేశం, కళ్ళతో చూసింది. పహల్గామ్ అటాక్ జరిగినప్పుడు వైలెన్స్ చూడలేదా భారతదేశం న్యూస్లో? అండ్ తాజ్ అటాక్ అయినప్పుడు చూడలేదా 2009? మేమైతే ఐ స్టిల్ రిమెంబర్, స్నేహితుడు సినిమా తర్వాత చిన్న హాలిడే బ్రేక్ తీసుకొని అండ్ కేరళ టూర్ వెళ్దామని చెప్పి ప్లాన్ చేసుకున్నాను. కరెక్ట్గా అటాక్ జరిగింది. అండ్ దెన్ వెళ్ళలేదు నేను. ఇంకా అరే భారతదేశంలో ప్రజలు ఎంత కష్టపడుతుంటే అప్పుడు నేను బీజేపీ కాదు ఏమీ కాదు, 2009లో ఏది కాదు. నేను ఐ ఆమ్ ఎ లవర్ ఆఫ్ కంట్రీ. నాకు నా దేశం అంటే నాకు చాలా ఇష్టం. ఐ లవ్ మై నేషన్. అరే ఇంత కష్టపడుతున్నారు అని చెప్పేసి అలా ఇంకా 3 days 4 days అట్లా లైవ్ చూసుకుంటూ కూర్చున్నాను తెలుసా నేను టీవీలో.
సో 'దురంధర్' చూసిన తర్వాత బాలీవుడ్ వాళ్ళెవరు ఒక ట్వీట్ చేయడం గానీ, ఒక అప్రిసియేషన్ గానీ ఏదీ లేదు. సో చాలామంది వీళ్ళందరూ వాంటెడ్లీ చెయ్యట్లేదు. సో వీళ్ళందరూ ప్రో పాకిస్తాన్ అనే వాళ్ళు కూడా చాలా వినిపిస్తూ ఉంది. సో మీరేమంటారు? దట్స్ ఆబ్వియస్లీ ప్రో పాకి అమీర్ ఖాన్ గానీ, షారుఖ్ ఖాన్ గానీ వాళ్ళ ఇంటర్వ్యూలు బయటికి తీసి వాళ్ళు ప్రో పాకిస్తానే గదా! షారుఖ్ ఖాన్ హిస్ రూట్స్ ఫ్రమ్ పెషావరే గదా! ఆయనే చెప్పుకున్నారు కదా! అండ్ వీళ్ళందరూ ఖాన్‌లందరికీ కూడా ఫండింగ్ చేసింది లైక్ దావూద్ ఇబ్రహీం. ఇప్పటికి 'డి బాస్' టీమ్ ఇంకా నడుస్తుంది గదా! ఒకప్పుడు మాఫియా అండర్‌లో ఉండేది కదా బాలీవుడ్. అండ్ దట్ మాఫియా అండర్‌లో ఉన్నోళ్ళు ఇప్పుడు దావూద్ ఇబ్రహీం చనిపోయినా వాళ్ళ 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 కంపెనీ చనిపోదుగా. వాళ్ళ ఫండింగ్ చేస్తుంటారు. ఇప్పుడు ధైర్యం చేసి ఇప్పుడిప్పుడు వాటి బంధాల నుంచి కొంచెం కొంచెం తప్పించుకొని బయటకొచ్చి ఇప్పుడిప్పుడు గ్రో అవుతుంది. మరి వాళ్ళ కూసాలు కదిలిపోయినట్లేగా. హ్మ్. సో, డెఫినెట్‌గా ట్వీట్ చేయరు. ఈవెన్ 'దీపికా పదుకొనె' కూడా లెఫ్ట్ కదా! లెఫ్ట్ భావజాలం కదా తను. సో, తను కూడా వాళ్ళ హస్బెండ్ చేసినా సరే తను ట్వీట్ చేయలేదు. ఎందుకని తన ఏమి అలా? ట్వీట్ చేస్తే తనకి ఎనిమీస్ చాలా మంది వచ్చేస్తారు బాలీవుడ్‌లో. మళ్ళీ షీ మే నాట్ గెట్ ఆఫర్స్. అవాయిడ్ చేయొచ్చు తనని. అందుకని. సో అందుకని అందుకని వాళ్ళు మౌనమే అంగీకారం అని చెప్పేసి గమ్మునుండి ఏదో రామ్ మందిర్ ఓపెనింగ్‌కి వెళ్ళేసామా, హమ్మయ్య! మనం దేవుడి భక్తి చూపిచ్చేసాము, వచ్చేసాము అయిపోయింది ఖతం. అంతే. అంతే. యాహ్! ఎవరు మాట్లాడరు. బట్ మేము ఎవరైతే చాలా మంది కల్నల్‌ని 'దురంధర్' చూసిన తర్వాత ఎస్పెషల్లీ నేను చాలా మంది కల్నల్స్‌తో ఇంటర్వ్యూ చేశాను. హ్మ్. సో చేస్తే వాళ్ళు నాకు చెప్పిందేంటంటే, అక్కడ సౌండ్ ఎఫెక్ట్ చూపిచ్చారు. ఇంకా చాలా తక్కువ వయలెన్స్ చూపిచ్చారు. మీరు అవును. పక్కనుంటే నేనదే అన్నాను అది కదా! షాక్ యాక్చువల్లీ. నేనదే అన్నాను కదా! దట్స్ ఐ డోంట్ ఫీల్ ఇట్స్ ఎ వయలెన్స్ బికాజ్ మా అన్న ఆర్మీలో ఆయన కార్గిల్ వార్‌లో ఉన్నారు. ఓహ్! హి వాస్ ఇన్ కార్గిల్ వార్. సో, మాకు తెలుసు అప్పుడు ల్యాండ్‌లైన్ ఫోన్ మాత్రమే ఉండేది. ఆ ఒక్క ఫోన్ కోసం మేము 12 రోజులు ఎదురు చూసాము. మా అమ్మ రోజు టీవీలో చూసి ఏడుస్తూనే ఉంది. బతికాడో, చనిపోయాడో, అసలు ఉన్నాడో, లేడో అసలు దేర్ ఇస్ నో కమ్యూనికేషన్ ఎట్ ఆల్ కదా! ఏదన్నా ఇంట్లో అట్లా రింగ్ అయిపోతే ఫోన్ ఎత్తగానే ఎవరు? 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 ఇంక అంతే. సో, మాకు తెలుసు ఆ పెయిన్. అండ్ అన్న జమ్మూలో డ్యూటీ చేసేటప్పుడు నాకు ఫోన్ చేసేవాడు. అప్పుడు మొబైల్స్ వచ్చాయి. ఎప్పుడు ఇట్ వాస్ ఇన్ 2015 అన్న జమ్మూలో చేసింది. అప్పుడు ఫోన్ చేసి "నీకు వినిపిస్తున్నాయా? ఇక్కడ బుల్లెట్ సౌండ్‌లు వినిపిస్తున్నాయా?" అనేవాడు. "ఏం జరుగుతుంది అన్న" అంటే "ఫైరింగ్ జరుగుతుంది ఇక్కడ. ఫైరింగ్ స్టార్ట్ చేశాము." మేమే అని. ఏమైందంటే వాళ్ళు మమ్మల్ని రాళ్ళతో కొట్టారు. సోల్జర్‌కి బ్లడ్ వచ్చింది. అసలు బీజేపీ మీద నాకు ఎక్కువ ఇంట్రెస్ట్ రావడానికి మా అన్నే కారణం. హ్మ్. చెప్తూ ఉంటాడు. మోడీ పీఎం అయిన తర్వాత మాకు చాలా ఫ్రీ హ్యాండ్ వచ్చింది. నౌ వి ఆర్ ఏబుల్ టు ఫైట్ బ్యాక్ ఇక్కడ లోకల్ కాశ్మీరియన్స్. లేకపోతే ఇట్లా అనేవాడు మా అన్న. ఈ నా కొడుకులు రోజు మా ముందు మేము గుండె మీద పెట్టుకొని జాతీయ జెండా మీద ఉచ్చలబోస్తారు మా ఎదురుగా వాళ్ళు. అండ్ మా మీద రాళ్ళు ఇసిరేస్తారు. మమ్మల్ని చూతి ఆగాలంటారు. ఏమేమో అంటారు. ఇవన్నీ చూస్తూ ఎన్ని సంవత్సరాలు భరించాము. థ్యాంక్ గాడ్ మోడీ వచ్చిన తర్వాత మాకు చాలా ఫ్రీ హ్యాండ్ వచ్చింది. ఇప్పుడు అప్పుడు మోడీ ఇచ్చిందేంటంటే 2015లో వాళ్ళు స్టోన్ పెల్టింగ్ చేస్తే నార్మల్‌గా ఊరుకోండి. తప్పించుకొని ఎళ్ళండి అడ్డు పెట్టుకొని. బ్లడ్ వచ్చిందంటే ఒక్క సోల్జర్‌కి దెబ్బ తాకి దెన్ షో దెమ్ హెల్ అని చెప్పారంట. సో దట్ వి ఆర్ డూయింగ్. అట్లా అన్న సౌత్ సుడాన్ వార్‌లో ఉన్నారు. ఫ్రమ్ యూఎన్ ఎళ్లారు. ఈ వారు వాటికి సంబంధించిన ఫోటోసు సీక్రెట్‌గా పంపించి ఎక్కడ పబ్లిక్‌లో పెట్టొద్దని బ్లడ్ ఇట్లా పారేది అంతా ఫోటోలు పంపించాడు మా అన్న నాకు. అబ్బా! యాహ్! భయంకరంగా. అసలు ఆళ్ళు మా అన్న అనేవాడు, "అమ్మా! భారతదేశంలో పుట్టడం ఎంత అదృష్టం. ఇక్కడ సౌత్ సుడాన్‌లో అయితే మనిషి ప్రాణము, పిట్ట ప్రాణం 2 ఒకటే. థెర్ ఇస్ నో వాల్యూ ఎట్ ఆల్. నేను ఫుల్ ఇట్లా ప్రౌడ్‌గా ఉన్నాను నేను భారతదేశంలో పుట్టినందుకు. అసలు భారతదేశంలో ప్రజలందరూ వచ్చి ఇక్కడ చూడాలి. ఎంత అదృష్టవంతులురా మేము ఈ దేశం మీద పుట్టడం" అని చెప్పేసి అనుకుంటారని. సో, అవన్నీ నేను వింటూ అండ్ ఇప్పుడు కాదు ఈవెన్ అన్న ఆల్మోస్ట్ 29 ఇయర్స్ ఆర్మీలో ఉన్నాడు. సో, అన్న ఓహ్! 29 ఇయర్స్ నాకు ఆయన మొత్తం జర్నీ చెప్తూనే ఉన్నాడు. ఎన్ని చోట్ల షూటౌట్లు జరిగినాయి, ఎన్ని చోట్ల రక్తం బారింది. సో, అందుకని ఐ డిడ్ంట్ ఫీల్ మచ్ వయలెన్స్. ఓకే. యాహ్! మాధవీలత గారు మాకు తెలియని హిడెన్ టాలెంట్ అంటే ఏముంటుంది? సో ఏదైనా ఒక హిడెన్ టాలెంట్. హిడెన్ అన్నప్పుడు చెప్పకూడదు కదా! అందుకే అడుగుతున్నాం మేము కూడా. సో ఇప్పటి వరకు మాకు తెలియంది. బట్ ఇది హిడెన్ టాలెంట్ ఇది కూడా వచ్చా అనేది. అందరికి అన్నీ చెప్పేసానే. నాకు బాగా కోపం వస్తే ఆడ, మగ తేడా చూసుకొని కొట్టేస్తాను. ఇది అందరికి చెప్పేసా. నా చేతిలో అందరూ దెబ్బలు తింటారు. నా చుట్టూ ఉన్నోళ్ళు. అయినా సరే పాపం నన్ను వదిలిపెట్టరు. నేను ఇంట్లో ఉన్నప్పుడు ఇది కూడా చాలా ఇంటర్వ్యూలో చెప్పా. మేబీ సమ్ ఆఫ్ ఆడియన్సెస్‌కి తెలియకపోవచ్చు. నేను నా డ్రెసెస్ మాక్సిమం నేనే డిజైన్ చేసుకుంటాను. రెడీమేడ్స్ కాకుండా. ఓహ్! ఒకవేళ రెడీమేడ్స్ తీసుకున్నా సరే దాని మీద ఏదో ఒక వర్క్ నేనే చేసుకుంటాను. అండ్ నాకు తలనొప్పి వచ్చినా, బాధ వచ్చినా, ఏడుపు వచ్చినా, కష్టం వచ్చినా, కన్నీళ్ళు వచ్చినా నా కబోర్డ్ నేనే సర్దుకుంటా.
తీస్తాను, పెడతాను, సర్దుకుంటాను. ఇట్స్ లైక్ షోరూమ్‌లో ఉన్నట్లుంటాయి నా కబోర్డ్స్ ఎప్పుడు. ఓ యాహ్! సో మీకు ఎప్పుడు ఏ ఎమోషన్ వచ్చినా ఫస్ట్ కబోర్డ్ దగ్గరికి ఆ! వెళ్తారా? అవును. అది రాత్రి 2 గంటలప్పుడు కూడా అంతే. సమ్‌టైమ్స్ నా బెస్టీకి ఫోన్ చేస్తున్నా. "ఏం చేస్తున్నావు?" అంటే, "కబోర్డ్ సర్దుతున్నా" అంటే, "ఇది తప్ప ఏదైనా చెప్పు నాకు." లేదు నాకు బోర్ కొడుతుంది. సో, కబోర్డ్ సర్దుతున్నా. ఈరోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. కబోర్డ్ సర్దుతున్నా. హ్యాపీగా ఉన్న కబోర్డ్ సర్దు. ఎనీథింగ్. ఏ ఎమోషన్ వచ్చినా కబోర్డ్ సర్దుకుంటాను. సో సరే ఇదంతా కాదు. మీ ఫిట్‌నెస్ గురించి సీక్రెట్ చెప్పండి. అంటే ఫిట్‌నెస్ అప్పటినుంచి అవును. స్నేహితుడు దగ్గర నుంచి ఇప్పటి వరకు మాధవీలత ఇలానే ఉంది అనడానికి లేదు రీజన్ లావయ్యా. కండలొచ్చినాయి. అవ్వా! లేదు అట్లా ఏం కనిపించట్లేదు. ఏదో ట్రై చేస్తున్నారు కదా! హే నో. ఆ స్నేహితుడ టైమ్ ఐ వాస్ 43. ఇప్పుడు 53. సో 10 కేజెస్ పెరిగాను కదా! ఫిట్‌నెస్ యాక్చువల్లీ బై గాడ్స్ గ్రేస్ ఐ ఈట్ వెరీ లెస్. దట్స్ వెరీ డేంజరస్. నాట్ గుడ్. ఇప్పుడు కూడా ఆకలేస్తుంది. నాది 2 మీల్ అనమాట. 1 మీల్ అయిపోయింది కదా! సెకండ్ మీల్‌కి టైం అయిపోయింది. ఆకలేస్తుంది. ఫిట్‌నెస్ అయితే చాలా నేను వీక్. ఫిజికల్లీ వీక్. చాలా తక్కువగా తినడం వల్ల మేబీ నేను ఎక్కువ లావు అవ్వలేదేమో. మళ్ళీ స్టార్ట్ చేయాలి. ఫిట్‌నెస్ ఫస్ట్ డైట్ స్టార్ట్ చేశాను. దెన్ కొంచెం వర్కౌట్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. అంతే. లెస్ ఈటింగ్. ఇప్పుడు ఎన్ని మూవీస్ ప్రాజెక్ట్స్ ఒప్పుకున్నారు? అంటే ఇప్పుడు అప్‌కమింగ్ ఏ ప్రాజెక్ట్స్ ఉన్నాయి? 2 మూవీసు. ఒకటేమో అదే చిన్న మూవీ, చిన్న క్యారెక్టర్ కిడ్స్‌ది. ఊరికే అదే నా ఫ్రెండ్స్ చేస్తున్నారు. నాకు ఆప్షన్ ఇవ్వలేదు. అదంతా తెలీదండి మీరు చేసేస్తున్నారు అంతే మీరు ఒప్పేసుకుంటున్నారు అన్నారొచ్చి. ఓకే. సో, అందుకని చేస్తున్నాను. ఇంకొకటి అది చాలా స్మాల్ మూవీ. విలన్ రోల్ చెప్పారు. భలే ఉంది నాకు. యాక్చువల్ 2 రోల్స్ ఎక్స్‌ప్లెయిన్ చేశారు. ఇందులో మీరు ఏది చూస్ చేసుకుంటారంటే విలన్ రోల్ భలే ఉంది. సో, ఓకే. విలన్ రోల్ చూస్ చేసుకున్నా. ఐ డోంట్ నో వాళ్ళు పాపం సెట్స్ మీదకి ఎప్పుడెళ్తారు. ఇట్స్ ఆల్ బడ్జెట్ డిపెండ్స్ ఇష్యూస్ బడ్జెట్. వాళ్ళది. సో బట్ రోల్ అయితే చాలా బాగా చేశారు. మేబీ వాళ్ళకి మంచి ప్రొడ్యూసర్ దొరికారనుకోండి. ఇట్స్ సూపర్. గోనా బి సూపర్. సూపర్. యాహ్! మళ్ళీ బ్యాక్ టు మూవీస్ మాధవీలత అంతేనా? యెస్. బ్యాక్ టు మూవీస్ ఇంకా సీరియస్‌గా డెఫినెట్‌గా కంటిన్యూ ఉంటాయేమో. 10% it will be there. I talk about nation, I talk యెస్. about యెస్. హిందుత్వ. దట్ 10% విల్ బి దేర్. 90% దీని మీద ఫోకస్ పెడదాం అనుకుంటున్నా. జస్ట్ బికాస్ నేమ్, ఫేమ్ ఉంటేనే పొలిటికల్‌గా మనకు వాల్యూ ఉంటుంది. ఇట్స్ ఫ్యాక్ట్ ఎవడు అవునన్నా కాదన్నా. హ్మ్. యెస్. డబ్బు. అండ్ డబ్బు లేకపోతే మనిషికి విలువ లేదు. పాలిటిక్స్‌లో విలువ ఉండదు. సొసైటీలో విలువ ఉండదు. మా మీద ఏసే కేసులకు మా లాయర్‌లకు కట్టుకోవడానికి కూడా డబ్బులుండవు. మీ మీద ఇప్పటికి ఎన్ని కేసులు ఉండుంటాయి? ఇప్పుడు 2 ఉన్నాయి. ఇప్పుడు 2 కేసులున్నాయా? అంటే 2 సేమ్ వీడియో మీదే. 2 సాయిబాబాదే అన్నమాట. ఒకటి హైదరాబాద్‌లో, ఒకటి షిరిడీలో. ఓకే. మరి దానికి డబ్బులు కావాలి కదా లాయర్ల కోసము. హైదరాబాద్‌లో ఒక లాయర్ కావాలి. షిరిడీలో ఒక లాయర్ కావాలి. మరి సో, కాబట్టి అలా నడుస్తుంది. యాహ్! బట్ ఇంత డివోటీ మాధవీలత డివోటీ కృష్ణుడిని బాగా నమ్ముతది. అవును. స్పిరిచువల్‌గా ఉంటుంది. అవును. ఇంత డివోటీ అయిన మాధవీలత సాయిబాబా విషయంలో మాత్రమే వై అంటే ఏం ఐ చెప్తారు? యామ్ నాట్ డివోటీ ఆఫ్ హిమ్ ఫస్ట్ ఓకే. నుంచి కూడా. హ్మ్. మేబీ ఒక 50 సార్లు నేను సాయిబాబా గుడికి ఎళ్ళింటా. నా ఫ్రెండ్స్ పట్టుకెళ్ళేవాళ్ళు. వాళ్ళు సాయిబాబా భక్తులనమాట. మనం ఏదో ఈవినింగ్ అలా వీక్లీ ఒకసారి అలా సరదాగా బయటికెళ్ళొచ్చు కదా అని వాళ్ళతో ఎళ్ళేదాన్ని. ఫ్రెండ్స్‌తోనే కదా! బావుంటుంది. బట్ ఎప్పుడెళ్ళినా ట్రస్ట్ మీ నాకు నిజమైన దేవుళ్ళు కాకపోతే నాకు ఆరా టచ్ అవ్వదు. హ్మ్. అదేంటో. అప్పుడు నాకు తెలిసేది కాదు. ఎందుకంటే నాకు స్పిరిచువల్‌గా నాలెడ్జ్ లేదు కాబట్టి కాలేజ్ హ్మ్. డేస్‌లో. స్పిరిచువల్‌గా నాలెడ్జ్ వచ్చిన తర్వాత నాకు తెలిసిందేంటంటే ఎవరైతే నిజమైనటువంటి గురువులు ఉంటారో, ఎవరికైతే ఆధ్యాత్మికత భగవంతుడితో ఇట్లా కనెక్ట్ అయ్యి యూనివర్స్‌తో బాగా కనెక్ట్ అయ్యి ఉంటారో వాళ్ళని చూస్తేనే నాకు భక్తి భావన వస్తుంది అన్నది నాకు అర్థమైంది. హ్మ్. సో, టు బీ ఆనెస్ట్‌లీ సాయిబాబా ఐ నెవర్ ఎవర్ ఫెల్ట్ ఎనీథింగ్. వీళ్ళందరూ దేవుడని నీకు దండం పెడుతున్నారు. ఐఎమ్ రియల్లీ వెరీ సారీ. నేను ఇలానే దండం పెట్టేదాన్ని. ఐఎమ్ రియల్లీ వెరీ సారీ. నాకు నిన్ను చూస్తే దేవుడనే ఫీలింగ్ రావట్లేదు. ఇప్పటికి చాలా సార్లు వచ్చాను ఈ టెంపుల్‌కి. ఐ నెవర్ ఫెల్ట్. ఏమనుకోకే అని చెప్పేసి వెళ్ళిపోయేదాన్ని. ఎవ్రీ థర్స్‌డే అదే నా ప్రేయర్. నా ఫ్రెండ్స్ కోసం వచ్చేదాన్ని. అంతే. ఈవినింగ్ అట్లా సరదాగా తిరిగొచ్చని. మా అమ్మ పంపించేది ఇంట్లోంచి. అలా వచ్చేదాన్ని. బట్ ఐ నెవర్ ఫెల్ట్. అదే ఒపీనియన్. ఆయన ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటారు. ఇప్పుడు యెస్. రాముడు దేవుడు కాదు. ఆయన ఒక రాజు, ఆయన ఒక మనిషి అంటారు. దాని మీద ఎవరు కేసులు పెట్టలేదే. హిందువులు ఎవరు కేసులు పెట్టలేదే. సీతను వదిలేశాడు. రాముడు అట్టంటోడు, ఇట్టంటోడు, మాంసం తిన్నాడు, మందు తాగాడు అన్నారు. అండ్ సీతను అడవుల్లో వదిలేసినప్పుడు వేరే ఆడవాళ్ళతో తిరిగారు. ఎవరు కేసులు కట్టలేదు. ఏ హిందువులు కట్టలేదు. అండ్ కృష్ణుడు 16,000 మందితో తిరిగాడు. హీస్ దట్, హీస్ దిస్ అని ఇన్ని బూతులు ఆడుతున్నారు కదా జనాలు. ఎప్పుడన్నా ఏ హిందువు అన్న కేసులు వేశారా? ఇప్పుడు సాయిబాబా దేవుడు కాదు. ఆయన ఒక ముస్లిం అన్నాను. ఇందులో తప్పేంటి? ఎందుకు కేసేయాలి? ఇట్స్ అ పాయింట్. అంటే ఆ మాత్రం స్వేచ్ఛ లేదా భారతదేశంలో మాట్లాడడానికి? అంటే స్వేచ్ఛ లేదు అనే చెప్పుకోవాల్సి వస్తుంది. వాళ్ళు ఏమైనా అనొచ్చు. అంటే ఆ సో కాల్డ్ ముస్లిమ్స్ మీరు
మగాడి ప్రైవేట్ పార్ట్ని పూజిస్తున్నారు అనొచ్చు. అంటే వాడికి నాలెడ్జ్ ఉండదు ఎలాగూ. శివలింగం అంటే ఇట్స్ అ షేప్ ఆఫ్ యూనివర్స్, అది పార్ట్ కాదు. వాళ్ళు ఎన్ని కామెంట్లు చేసినా చెల్లుతాయి. మనం మాత్రం జస్ట్ చాలా పద్ధతిగా ఎట్లాంటి అబ్యూజివ్ లేకుండా సాయిబాబా ఈజ్ నాట్ గాడ్ అన్న. ఇప్పుడు పోయేసేసి నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు అలాగా, సాయిబాబా నీకు గాడ్ కాదంటే ఇదే పోయి ముస్లింలను అడుగుతావా, రాముని దేవుడని ఒప్పుకొని అడుగుతావా? నేను అడిగా ముస్లిమ్స్ని, మీరెందుకు సాయిబాబాని పూజించారని అడిగి. అంటే మేడం మేము విగ్రహారాధన చెయ్యం కదా మేడం, అందుకే మేము పూజించము అన్నారు. అదే అండి నా బాధ కూడా. యు ఆర్ వెరీ క్లియర్. పైగా సాయిబాబా అన్నాడు కదా అల్లానే దేవుడు అని చెప్పేసి మేము అల్లానే మొక్కుతాము. యు ఆర్ పర్ఫెక్ట్ అండి, మా వాళ్ళే పర్ఫెక్ట్ అదే చెప్పానని చెప్పారు. నీ మీద అటాక్స్ జరగలే? ఇంత స్ట్రైట్ ఫార్వర్డ్ మాట్లాడే మాధవీలత మీద ఇప్పుడు వరకు అటాక్స్ జరగలా, ఏం జరగలేదు? చేసుకోవాలనుకుంటే చేసుకోండి అండి. ఒకటే ఇప్పుడు నా మీద ఏం జరగాలన్నది, నేను కర్మ సిద్ధాంతాన్ని బాగా నమ్ముతాను. సో కాదు నువ్వే కెలుక్కొని కర్మను తెచ్చుకుంటావు అంటే అది కూడా నా కర్మలో భాగమేమో కెలుక్కోవడం. బట్ నేను ధర్మం కోసం మాట్లాడాను కదా, నేనేం తప్పు మాట్లాడలేదు, బూతులు మాట్లాడలేదు. ఇప్పటికే చెప్తా, సాయిబాబా ఈజ్ నాట్ గాడ్, హీజ్ ఎ ముస్లిం. ముస్లింలే పూజించాలి, లేకపోతే ప్రార్థించాలి. హిందువులను హిందువులే ప్రార్థించుకోవాలి. ఎందుకంటే అల్లాకి నేను బానిసని అన్నాడు ఆయన. అల్లా బానిసతో హిందువులకు పని లేదు అంటాను నేను. అంటే హిందువులు ముస్లింలను పూజించకూడదు అంటే కూడదు అంటాను. ఎందుకంటే ఇదే మాట పోయి మీరు హిందువులు ముస్లిమ్స్ని కానీ క్రిస్టియన్స్ని కానీ అడుగుతారా, మా దేవుని మీరు ఎందుకు పూజించరు అని అడగరు. సో స్టాప్ సెలెక్టివ్, బిఏ హిందూ అని చెప్తాను. చాలామందికి ఫోన్ వింటున్నాను, బూతులు మాట్లాడుతాను, నువ్వు కర్మ నాకు పెట్టారు, నువ్వు కర్మ అనుభవిస్తావు, నువ్వు సంకరం అయిపోతుంటే అలా నా కర్మ నేను అనుభవిస్తాను, నీకెందుకు బాధ? లెట్ మీ ఫేస్ మై ఓన్ కర్మ. మీరెందుకు అబ్యూస్ చేసి మళ్ళీ కొత్త కర్మలు తెచ్చుకుంటారు? మళ్ళీ నన్ను అబ్యూస్ చేస్తే వీళ్ళకి కొత్త కర్మ వచ్చి నాశనం అయిపోతారు, అది వీళ్ళకి తెలియదు. ఇఫ్ సాయిబాబా విల్ పనిష్ మీ, దెన్ కృష్ణ విల్ పనిష్ దెమ్. గుడ్ లాజిక్. అంతే కదా. సాయిబాబా దేవుడు అయితే మాధవి నేను కూడా దేవతనే, నేను కృష్ణ రూపం ఈ జనరేషన్ లో. అప్పుడు ఆయన నల్లగా పుట్టాడు, ఇప్పుడు తెల్లగా పుట్టాడు. పుట్టింది ఎస్, నేను దేవతనే. సో కానీ చాలా మంది ఇలా మాట్లాడడం వల్ల, ఇట్లా ఎక్కువగా మీరు బయట ఓపెన్ అవ్వడం వల్ల మాత్రమే ఆఫర్స్ అనేవి కూడా మీకు తగ్గినాయి అనే ఒక ఇది కూడా ఉంది. ట్రూ. యాక్చువల్లీ ఏంటంటే పీపుల్కి అర్థం కాని విషయం ఏంటంటే మాధవీలతకి ఐడెంటిటీ క్రైసిస్ ఉంది. మాధవీలత సినిమా ఆఫర్ల కోసమే ఇట్లాంటి టాపిక్స్ అన్ని మాట్లాడుతుందంటే, అరే మీరు ఎంత పిచ్చి పుల్కాలు రా, అసలు ఇలా మాట్లాడితే అసలు ఆఫర్లు రావు కదా. అవును కదా, దర్ ఇస్ అ సింపుల్ లాజిక్. ఆఫర్లు రావాలంటే ఏం చేయాలంటే మౌనంగా అందరూ మంచోళ్ళే, అందరితో పాటు నేను ఉన్నాను, అందరూ బాగుండాలి, ఏం చేసినా సరే అయ్యో నాకేం సంబంధం లేదండి, ఐఎమ్ వెరీ సెలెక్టివ్ అండి, టీసీఎస్లో అలా జరిగిందా, ఐ డోంట్ నో అండి, రియలీ అండి, ఐ వాజ్ సో బిజీ అండి అని చెప్పి వెళ్ళిపోతే అప్పుడు వస్తాయి ఆఫర్లు. ఇలా మాట్లాడితే ఎందుకు వస్తాయి? సో అదే అంటున్నాను, చాలా మంది కూడా సోషల్ మీడియాలో నాలుగు డబ్బుల కోసం అంటే, అరే అసలు నా ఫేస్బుక్ మీద నాకు అసలు డబ్బులే రావు, మళ్ళీ నా ఇన్స్టాగ్రామ్లో అసలు రావు డబ్బులు. నిజంగా నాకు భలే కామెడీ అనిపిస్తుంది. నిజమే అదే కావాలంటే 4 గ్లామరస్ ఫోటోషూట్లు చేసి ఇక మా గార్డెన్లోనే ఇక్కడ తిరిగి రోజుకో డ్రెస్ వేసుకొచ్చి అలా రీల్స్ పెడితే కావాలంటే మానిటైజేషన్ చేసుకొని డబ్బులు సంపాదించుకోవచ్చు. బట్ అట్లా చేయట్లేదు. బికాస్ నేను ఒక పాత్ని చూస్ చేసుకున్నా. నేను ఇండస్ట్రీలోనూ కూడా ఇలానే ఉండేదాన్ని కదా, అందుకే మొహం మీద మాట్లాడతాను కదా, అందుకే ఆఫర్స్ లేవంటారు. ఇలా మాట్లాడతారు కాబట్టి ఫేస్ టు ఫేస్ మాట్లాడతాను. ఫస్ట్ సినిమా నుంచి మాట్లాడేదాన్ని ఇలానే. అందుకే మేబీ ఇంకా కంటిన్యూషన్ అవ్వలేకపోయారండి. ఎస్ కరెక్ట్, దిస్ ఇస్ ట్రూ. యథార్థవాది లోక విరోధి. నా ఫ్రెండ్స్ కూడా అంటారు, నీ ఫేస్ ఏమో ఇంత క్యూట్ గా ఉంటుంది, నువ్వేమో అసలు కొట్టినట్లు మాట్లాడతావు, అసలు సంబంధం ఉంటుందా నీ హైట్ కి, నీ ఫేస్ కి, నీ బ్రహ్మానందం గారి డైలాగ్ లాగా నీ హైట్ కి అసలు ఉండదు. సో బట్ కానీ ఇంత సున్నితమైన మాధవీలత ఇంత హార్ష్ గా అయిపోయింది అంటే రీజన్ ఆఫ్ ఇట్లాంటి సిచ్యువేషన్స్ లేదు అంటే? హార్ష్ గా ఉన్న మాధవీలత చాలా సున్నితమైంది. ఐ వాజ్ సో రెబల్ ఇన్ స్కూల్ డేస్ లో. భయంకరమైన రాకాసి పిల్ల నేను. మా ఇంట్లో నా పేరు గయ్యాలి గంప. చాలా 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 రాకాసి పిల్లని. సో ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న హీరోస్ తో ఎవరితో మీరు యాక్ట్ చేయాలి, వీళ్ళతో నాకు డ్రీమ్ ఉంది ఇలా చేయాలి అనే చాలా మందికి ఉంటుంది కదా మీకు? నో డ్రీమ్స్ టు బి ఆనెస్ట్. ఫస్ట్ నుంచి కూడా నాకు అసలు ఫస్ట్ సినిమా నుంచి కూడా నాకు డ్రీమ్స్ లేవు. మంచి పాత్రలు వస్తే చెయ్యాలి అన్నది ఒక ఇది, అంత తప్ప వీళ్ళతో యాక్ట్ చేయాలి వాళ్ళతో యాక్ట్ చేయాలి, నో సచ్ కైండ్ ఆఫ్ రూల్స్. ఎవరైనా అందరూ మంచి యాక్టర్లే నా పాయింట్ ఆఫ్ వ్యూలో.
ఎస్ Yeah. అంటే చాలా మంది హీరోతో చేయాలని ఉంటుంది చాలా మంది ఉంటారు కదా. వాళ్ళకు ఉంటుంది డ్రీమ్. ఇది మేబీ అలా డ్రీమ్ లేకపోవడం వల్ల కూడా నేను పెద్ద ప్యాషనేట్ గా లేనేమో. మేబీ యా కరెక్ట్. సూపర్. యాక్చువల్గా నాకైతే ఫస్ట్ ఈ టీసీఎస్ ఇష్యూస్ ఇవన్నీ చూడంగా నాకు చాలా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు మాట్లాడలేదు మాధవీలత గారు అసలుకి ఏంటి లేదు లేదు నాకు చాలా ఇది ఆ అనిపించింది. టీసీఎస్ ఇష్యూ బయటకు వచ్చింది మొన్న మండే. యాక్చువల్లీ చెప్పాలంటే నేను 3 days బిజీగా ఉండిన్నాను. ఓకే నిన్న రాత్రి వీడియో చేశాను. ఇంకా ఎడిట్ అవ్వలేదు. అది నైట్ చేసేసాను బట్ Okay. ఎడిట్ అవ్వలేదు. ఓకే సో అందుకే నేను వెంటనే కాల్ చేసి ఇట్లా టైట్ అండ్ సివియర్ అదే. మైగ్రేన్స్ ఉన్నాయి. సో ఆ మైగ్రేన్ కొంచెం ఇట్లా తగ్గంగానే దురంధర్ సినిమాకి పోయాను. దురంధర్ సినిమాకి పోయి వచ్చేసరికి నైట్ 11:30 అయిపోయింది. ఇంకా ఓపిక లేదు, వీడియో చేసే ఓపిక లేదు. అండ్ దెన్ నెక్స్ట్ డే ఆల్సో సివియర్ మైగ్రేన్స్ ఉన్నాయి, చాలా సివియర్ మైగ్రేన్స్, తగ్గలేదు. సో అట్లా అయిపోయింది. ఇంకా నిన్న కూడా సివియర్ మైగ్రేన్, ఇంకా లాభం లేదని టాబ్లెట్ వేసుకొని స్టీమ్ అంతా తీసుకొని దీని మీద మాట్లాడాలి అని చెప్పేసి చాలా ఫోకస్డ్గా నిన్న నైటే వీడియో చేశాను. ఓకే డన్. అందుకే నాకు ఈ 3 days లో ఎందుకు రియాక్ట్ అవ్వలేదు అనేది దీంతో నేను అంటే ట్రై చేసిన. అంటే బిజీ అంతే, నాకు ఐదర్ హెల్త్ ఇష్యూ అన్నా ఉంటుంది, లేకపోతే వేరే Schedule. బిజీగా ఉండడం వల్ల తప్ప దర్ ఇస్ నో రీజన్. మేబీ సమ్ టైమ్స్ నేను మొన్న స్టేట్మెంట్ ఇచ్చా, ఐ వాంట్ టు బి సెలెక్టివ్ అని. బట్ ఇలాంటి విషయాల్లో సెలెక్టివ్ కాదులే. నాకు తెలిసి ఇలాంటి విషయాల్లో అసలు మీరు Yes. ఐ థింక్ నెవర్ కాంప్రమైజ్. Yes. ఎప్పుడు అది ఎంత Yeah. కాస్ట్లీ ఉన్నా సరే ఆపోజిట్. బట్ నాకు తెలిసి Sometimes time cooperate చేయదు. అంతే. Yeah. థ్యాంక్ యూ సో మచ్ మాధులత Thanks గారు. a నెక్స్ట్ మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ అనొచ్చా మేము ఇప్పుడు? మేబీ Yes. అనుకోవచ్చు. సో సెకండ్ Yes. ఇన్నింగ్స్ అనేది మంచిగా స్టార్ట్ అవ్వాలి. మీరు అనుకున్నట్లు నెగిటివ్ రోల్స్ కూడా చేయాలి. Yes. సో మంచి క్యారెక్టర్స్ రావాలి. Let people hate me for the character. మేబీ సీరియస్లీ. సో డెఫినెట్ గా అప్పుడు మనం డెఫినెట్ గా బాగా చేసినట్లే బాగా కదా. చేసినట్లు కరెక్ట్. Yes, చాలా మంది కొట్టడానికి వెళ్తుంటారు, తిట్టడానికి వెళ్తుంటారు. సో బట్ అదంతా వాళ్ళ యాక్టింగ్ వల్లనే చాలా మంది రియల్ react అనుకున్నా కూడా ప్రాబ్లం ఏం లేదు. ఎలాగూ నేను బీజేపీ కాబట్టి అపోజిషన్ ఆఫ్ బీజేపీ పీపుల్ అందరూ నన్ను శత్రువుగానే చూస్తారు. ఐ డోంట్ కేర్ బికాస్ Yes. మై పీపుల్ నోస్ మీ వాట్ ఐ యామ్. చేస్తారు. సూపర్ అండ్ ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం అండి. థ్యాంక్ యూ.